ఈ రోజు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తాము? ଆଜି ଆମମାନଙ୍କ ଘରକୁ କେହି କୁଣିଆ ଆସିଲେ ଆମେ କ'ଣ କରିଥାଉ? ముందుగానే అన్ని సిద్ధపరుస్తాము. సర్వప్రథమే సమస్త విషయ ప్రస్తుత କରିଥାଉ. వారికి కావాల్సిన ప్రతి వస్తువులు, వంటలు కావచ్చు, కూర కావచ్చు, అంటే కూరగాయలు కానీ స్వీట్ కానీ ఏదైనా వారు ఏమైతే తింటారో అవన్నీ మనం సిద్ధపరిచి ముందుగా ఉంచుతాము. ଆଉ ସେମାନଙ୍କ ଆବଶ୍ୟକୀୟ ଖାଦ୍ୟ ପଦାର୍ଥ ହେଉ, ମିଠା ହେଉ, ଦ୍ରବ୍ୟ ହେଉ, ସମସ୍ତ విషయ ప్రస్తుత କରି ଆମେ ରଖିଥାଉ. అవన్నీ సిద్ధపరిచి ఉంచిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వస్తారో, ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు, లేదంటే ఒక 10 మంది వచ్చినప్పుడు, ଆଉ ଏ ସମସ୍ତ ପ୍ରସ୍ତୁତ କରିବା ପରେ ସେମାନେ ଯେତେବେଳେ 2 ଜଣ 3 ଜଣ ନଚେତ୍ 10 ଜଣ ଆସିବା ବେଳେ అప్పుడు మనం ఏమైతే సిద్ధపరిచి ఉంచామో ସେତେବେଳେ ଆମେ ଯାହା ଯାହା ପ୍ରସ୍ତୁତ କରି ରଖିଅଛୁ అవి వారికి పంచి పెడతాం. ଆଉ ସେଇ ସବୁ ଆମେ ବାଣ୍ଟିକି ଦେଇଥାଉ. అంటే వాళ్ళ ప్లేట్లో వడ్డిస్తూ ఉంటాం. ସେମାନଙ୍କ ଥାଳିରେ ଆମେ ବାଢ଼ିକି ଦେଇଥାଉ. ఎందుకు? କାହିଁକି? వారు మనం ప్రేమించి మన ఇంటికి వచ్చారు కాబట్టి, ସେମାନେ ଆମମାନଙ୍କୁ ପ୍ରେମ କରି ଆମ ପରିବାରକୁ ଆସିବାରୁ ఆతిథ్యం ఇవ్వడం అనేది మన బాధ్యత. ଆଉ ଆତିଥ୍ୟ କରିବାର ଆମମାନଙ୍କ ଦାୟିତ୍ୱ. మరియు దేవుడు కూడా మన కోసం కొన్ని సిద్ధపరిచాడండి. ଆଉ ଈଶ୍ୱର ଆଜି ଆମମାନଙ୍କ ପାଇଁ କେତେକ ବିଷୟ ପ୍ରସ୍ତୁତ କରି ରଖିଅଛନ୍ତି. మరి ఏంటి దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడు? ଆଉ ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ପାଇଁ କ'ଣ ପ୍ରସ୍ତୁତ କରି ରଖିଅଛନ୍ତି? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచించినట్లయితే, ଥରେ ବାଇବେଲକୁ ମଧ୍ୟକୁ ଯାଇ ଆମେ ଆଲୋଚନା କଲେ యెషయా గ్రంథం ଯେସାୟା ପୁସ୍ତକ 45వ అధ్యాయం 45 ଅଧ୍ୟାୟ 18 వచనం అండి. 18 ପଦ. యెషయా గ్రంథం ଯେସାୟା పుస్తକ 45వ అధ్యాయం 45 ଅଧ୍ୟାୟ 18 వచనం. 18 ପଦ. దయచేసి మాటలందరి యొక్క పాఠాన్ని కాస్త ఆసక్తితో వినండి, సరేనా? ଆଉ ସମସ୍ତେ এই ସମସ୍ତ ବାକ୍ୟକୁ ଆଗ୍ରହ ସହକାରେ ଶୁଣନ୍ତୁ. ఆకాశములకు సృష్టికర్తకు యెహోవాయే దేవుడు, କାରଣ ଆକାଶ ମଣ୍ଡଳ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ସଦାପ୍ରଭୁ ఆయన భూమిని కలుగు చేసి ସେ ପୃଥିବୀକି ନିର୍ମାଣ କରି దాన్ని సిద్ధపరిచి ପ୍ରସ୍ତୁତ କଲେ, స్థిరపరిచెను. ସ୍ଥାପନ କଲେ. దేవుడు దేన్నంటే సిద్ధపరిచాడు? ଈଶ୍ୱର କ'ଣ ପ୍ରସ୍ତୁତ କଲେ? భూమిని సిద్ధపరిచి ପୃଥିବୀକୁ ପ୍ରସ୍ତୁତ କରି దాన్ని స్థిరపరిచాడంట. ତାହା ସ୍ଥାପନ କଲେ. ପୁଣି భూమిని సిద్ధపరచడం ఏంటండి? ପୃଥିବୀକୁ ପ୍ରସ୍ତୁତ କରିବାର କ'ଣ? భూమిని సిద్ధపరచడం అంటే ఏంటో తెలుసా? ପୃଥିବୀକୁ ପ୍ରସ୍ତୁତ କରିବାର କହିଲେ କ'ଣ ଜାଣିଛ କି? భూమి మీద మనిషికి కావాల్సిన ప్రతి వస్తువులను, ପୃଥିବୀ ଉପରେ ମଣିଷମାନଙ୍କୁ ଆବଶ୍ୟକୀୟ ପ୍ରତ୍ୟେକ ଜିନିଷକୁ, ప్రకృతిలో మనిషికి కావాల్సిన ఆహార పదార్థాలను, ଆଉ ପ୍ରକୃତିରେ ମଣିଷକୁ ଆବଶ୍ୟକୀୟ ଖାଦ୍ୟ ବିଷୟକୁ, నీటిని, ଜଳକୁ, గాలిని, ପବନକୁ, పండ్లను, ଫଳକୁ, చేపలను, ମାଛକୁ, అంటే మనకి కావాల్సిన ఆకుకూరలను, ମାନେ ଆମକୁ ଆବଶ୍ୟକୀୟ ପନିପରିବା, మనిషికి బ్రతకడానికి ఏవేవైతే కావాలో అవన్నీ సిద్ధపరిచాడు. ମନୁଷ୍ୟ ବଞ୍ଚିବା ନିମନ୍ତେ ଯାହା ଯାହା ଆବଶ୍ୟକ ସମସ୍ତ ବିଷୟ ପ୍ରସ୍ତୁତ କଲେ. ఈ పంచభూతాలను కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. এই ପଞ୍ଚଭୂତକୁ ମଧ୍ୟ ଈଶ୍ୱର ପୂର୍ବରୁ ପ୍ରସ୍ତୁତ କଲେ. మరి ఇంటికి గెస్ట్ వస్తే సిద్ధపరిచిన తర్వాత మనం ఏం చేసాము? ଆମ ଘରକୁ କୁଣିଆ ଆସିଲେ ଆମେ ପ୍ରସ୍ତୁତ କଲା ପରେ ଆମେ କ'ଣ କଲୁ? వడ్డించాం, పంచి పెట్టాము. ବାଣ୍ଟିକି ଦେଲୁ. పంచి పెట్టామా లేదా? ବାଣ୍ଟିକି ଦେଲୁ ନା ନାହିଁ? మరి దేవుడు కూడా తను ఏవైతే సిద్ధపరిచాడో ఈ పంచభూతాలను కూడా దేవుడు కూడా అందరికీ పంచి పెట్టాడు. ଆଉ ଈଶ୍ୱର ମଧ୍ୟ ଯାହା କିଛି ପ୍ରସ୍ତୁତ କଲେ ଏ ସମସ୍ତଙ୍କୁ ବାଣ୍ଟିକି ଦେଲେ. ఎలా పంచాడు? କିପରି ବାଣ୍ଟିକି ଦେଲେ? నీటిని అందరికీ ఇస్తున్నాడా లేదా? ଜଳ ସମସ୍ତଙ୍କୁ ଦଉଛନ୍ତି ନା ନାହିଁ? గాలి అందరికీ ఇస్తున్నాడా లేదా? ପବନ ସମସ୍ତଙ୍କୁ ଦଉଛନ୍ତି ନା ନାହିଁ? ప్రాణవాయువు అందరూ పీల్చుకుంటున్నారా లేదా? ଆଉ ପ୍ରାଣବାୟୁ ସମସ୍ତେ ଶ୍ୱାସରେ ନେଉଛନ୍ତି ନା ନାହିଁ? ఆక్సిజన్ అంటారు కదా, ଆଉ ଅମ୍ଳଜାନ କୁହନ୍ତି. ఆక్సిజన్ అందరికీ అందుతుందా లేదా? ଅମ୍ଳଜାନ ସମସ୍ତେ ଗ୍ରହଣ କରୁଛନ୍ତି କି మరి ନାହିଁ? సూర్యుని నుండి వచ్చిన కిరణాలు, ఆ వేడి, ఆ వెలుగు అందరికీ సమానంగానే వస్తుందా లేదా? ଆଉ ସୂର୍ଯ୍ୟରୁ ଆସିଥିବା ସେ କିରଣ ଉତ୍ତାପ ସମସ୍ତଙ୍କୁ ସମାନ ରୂପେ ଆସୁଅଛି. అంటే దేవుడు ఏదైతే సిద్ధపరిచాడో ప్రకృతిలో మన కోసం అవన్నీ సమానంగా మనకు అందుతున్నాయి. ଆଉ ମାନେ ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ପାଇଁ ଯାହା ପ୍ରସ୍ତୁତ କରି ରଖିଲେ ପ୍ରକୃତିରେ ସେ ସବୁ ଆମମାନଙ୍କ ପାଇଁ ସମାନ ରୂପେ ପାଉଅଛୁ. తన పనిలో భాగంగా దేవుడు అన్ని పంచుతున్నాడు. ଆଉ ତାହାଙ୍କ କାର୍ଯ୍ୟର ଅଂଶ ରୂପେ ଈଶ୍ୱର ସମସ୍ତ ବିଷୟ ବାଣ୍ଟୁଛନ୍ତି. అన్ని పంచాడు కూడా. ସବୁ ବାଣ୍ଟି ଦେଲେ ମଧ୍ୟ ఓన్లీ ప్రకృతిని మాత్రమే సిద్ధపరిచాడా? କେବଳ ପ୍ରକୃତିକୁ ହିଁ ପ୍ରସ୍ତୁତ କଲେ କି? అదే యెషయా ప్రవక్త మళ్ళా మాట్లాడుతూ ସେଇ ଜିସାୟା ଭାବବାଦୀ పునర్ବାର କଥା ହୋଇ 56వ అధ్యాయం 56 ଅଧ୍ୟାୟ యెషయా గ్రంథం ଜିସାୟା ପୁସ୍ତକ 56వ అధ్యాయం 56 ଅଧ୍ୟାୟ మొదటి వచనం ఒకసారి చదవండి. ପ୍ରଥମ ପଦ ଥରେ ପଢନ୍ତୁ. యెషయా గ్రంథం ଜିସାୟା ପୁସ୍ତକ 56వ అధ్యాయం 56 ଅଧ୍ୟାୟ మొదటి వచనం. ପ୍ରଥମ ପଦ. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, ସଦାପ୍ରଭୁ ଏ କଥା କହନ୍ତି, నా రక్షణ వచ్చుటకు
ଆମର ପରିତ୍ରାଣର ଆଗମନ సిద్ధముగా ఉన్నది, ପ୍ରସ୍ତୁତ ହୋଇଅଛି। నా నీతి వెల్లడి అగుటకు ଆମର ନ୍ୟାୟ ବିଚାର ହେବା ପାଇଁ సిద్ధముగా ఉన్నది। ପ୍ରସ୍ତୁତ ହୋଇଅଛି। ఇక్కడ కూడా రెండు సిద్ధపరుస్తున్నాడంట। ଏଠାରେ ମଧ୍ୟ ଦୁଇ ଗୋଟି ବିଷୟ ଈଶ୍ୱର ପ୍ରସ୍ତୁତ କରୁଛନ୍ତି। ఏంటా రెండు? କଣ ସେ ଦୁଇ ଗୋଟି ବିଷୟ? ఏం చదివాను అక్కడ నేను ఇప్పుడు? କଣ ପଢିଲୁ ଆମମାନେ ସେଠାରେ? నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, ଆମର ପରିତ୍ରାଣର ଆଗମନ ସନ୍ନିକଟ, నా నీతి వెల్లడి ఒకటకు సిద్ధముగా ఉన్నది। ଆମ ଧର୍ମର ପ୍ରକାଶ ସନ୍ନିକଟ। సో ఈ మాటలు కాస్త జాగ్రత్తగా వినండి। ଏଇ ବାକ୍ୟ ସବୁ ସାବଧାନରେ ଶୁଣିବା। ముందు దేవుడు చేసిన ప్రకృతి దేనికి? ପ୍ରଥମେ ଈଶ୍ୱର ସୃଷ୍ଟି କରିଥିବା ପ୍ରକୃତି କେଉଁଥିପାଇଁ? మన కోసం, ଆମମାନଙ୍କ అంటే ପାଇଁ, మనం భూమి మీద బ్రతకడం కోసం। ମାନେ ଆମେ ପୃథ୍వୀ ଉପରେ ବଞ୍ଚିବା ପାଇଁ। ఈ 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పుతో ఈ శరీరంతో భూమి మీద బ్రతకడానికి, ଏଇ 6 ପାଦ ବିଶିଷ୍ଟ ମନୁଷ୍ୟ ଓ 3 ପାଦ ବିଶିଷ୍ଟ ଓସାର ମନୁଷ୍ୟ ବଞ୍ଚିବା ନିମନ୍ତେ మీకు బాగా అర్థమవుతుందా? ଆମମାନେ ଭଲରେ ବୁଝିପାରୁଅଛୁ। ప్రకృతిలో పెట్టింది ପ୍ରକୃତିରେ ରଖିଲେ ఈ శరీరంతో ଏଇ ଶରୀରରେ మనం బ్రతకడానికి ଆମେ ବଞ୍ଚିବା ନିମନ୍ତେ అవి సిద్ధపరిచాడు। ସେଇ ସବୁ ପ୍ରସ୍ତୁତ కଲେ। ఇక్కడేం సిద్ధపరిచాడంట? ଏଠାରେ କଣ ପ୍ରସ୍ତୁତ କରିଛନ୍ତି? నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉంది। ଆମର ପରିତ୍ରାଣର ଆଗମନ ସନ୍ନିକଟ। ఇంతకీ ఈ రక్షణ ఎవరు? ଏ ପରିତ୍ରାଣ କିଏ? యేసు అనే మాటకి అర్థం ఏంటండి? ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। ଯୀଶୁ କହି ଅର୍ଥ କଣ? ନାମର ଅର୍ଥ రక్షకుడు అని అర్థం। ଆଉ ତ୍ରାଣକର୍ତ୍ତା କହି యేసు ଅର୍ଥ। అనే మాటకు ଯୀଶୁ କହି ନାମକୁ రక్షకుడు అని అర్థం। ତ୍ରାଣକର୍ତ୍ତା କହି కావాలంటే ଅର୍ଥ ଅଛି। మత్తయి సువార్తలో ఫస్ట్ పేజ్ లో కింద ఫుట్ నోట్ లో ఉంటే చదవండి। ଆଉ ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର ପ୍ରଥମ ଅଧ୍ୟାୟରେ ହିଁ ଆମେ ପଢିଥାଉ। అక్కడ రక్షకుడు అని రాయిస్తాడు। ସେଠାରେ ତ୍ରାଣକର୍ତ୍ତା କହି ଲେଖାନ୍ତି। అంటే క్రీస్తుని పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ପଠାଇବା ପାଇଁ ମୁଁ ପ୍ରସ୍ତୁତ ରୂପେ ଅଛି। అలానే నా నీతిని వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నాను। ସେଇଭଳି ମୋ ଧର୍ମର ପ୍ରକାଶ କରିବା ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ నీతి అంటే ଅଛି। ఏంటి? ଧର୍ମ କହିଲେ କଣ? ఇశ్రాయేలీల విషయంలో ଇସ୍ରାଏଲ ମାନଙ୍କ ବିଷୟରେ ధర్మశాస్త్రం అనుభవించడం ద్వారా నీతి కలుగుతుందని ఇశ్రాయేలీలు చెప్పారు। ବ୍ୟବସ୍ଥା ଦ୍ୱାରା ଧାର୍ମିକ ଗଣିତ ହେବେ କହି ଇସ୍ରାଏଲ ମାନେ କହିଲେ। కానీ దేవుడు మాత్రం యేసుక్రీస్తు ద్వారానే మీకు నీతి కలుగుతుందని దేవుడు చెప్పాడు। କିନ୍ତୁ ଈଶ୍ୱର ଯୀଶୁଙ୍କ ଦ୍ୱାରା ହିଁ ଧାର୍ମିକତା ପ୍ରାପ୍ତ ହେବ ବୋଲି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହିଲେ। అందుకే మనకి యోహాన్ గారు మాట్లాడుతూ నీతి సువార్తని ప్రకటించని అంటాడు। ସେଥିପାଇଁ ଯୋହନ କଥା ହୋଇ ଧର୍ମ ସୁସମାଚାର ପ୍ରଚାର କରି, అంటే దేవుడు మొదట ప్రకృతిని సిద్ధపరిచాడు ମାନେ ଈଶ୍ୱର ପ୍ରଥମେ ପ୍ରକୃତିକୁ ପ୍ରସ୍ତୁତ କଲେ శరీరాన్ని రక్షించుకోవడానికి। ଏଇ ଶରୀରକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ। అందుకే పంచిపెట్టాడు అన్నిటిని। ସେଥିପାଇଁ ସମସ୍ତ ବିଷୟ ବାଣ୍ଟିକି ଦେଲେ। ఈ రోజు మనం చికెన్ తింటున్నామా? ଆଜି ଆମେ ମାଂସ ଖାଉଛୁ, మటన్ తింటున్నామా? ଆଉ ମଟନ ଖାଉଅଛୁ, ఆకుకూరలు తింటున్నామా? ଆଉ ଶାଗ ଖାଉଅଛୁ, లేదంటే మనం వేసుకునే బట్టలు ఉన్నాయా? ନଚେତ ଆମେ ପରିଧାନ କରିବା ବସ୍ତ୍ର ଅଛି। ఇవన్నీ ప్రకృతిలో మన కోసం పెట్టాడు। ଏଇ ସମସ୍ତ ପ୍ରକୃତିରେ ଆମମାନଙ୍କ ପାଇଁ ରଖିଲେ। మనుషులు పంచుకున్నారు, ମନୁଷ୍ୟମାନେ ତାହା ବାଣ୍ଟିକି ନେଲେ। అవి శరీరానికి అవసరమైనవి। ତାହା ଶରୀରକୁ ଆବଶ୍ୟକୀୟ। మరి దేవుడు ଆଉ ଈଶ୍ୱର ఆత్మకు అవసరమైన రక్షణ కూడా సిద్ధపరిచాడంట। ଆତ୍ମାକୁ ଆବଶ୍ୟକୀୟ ପରିତ୍ରାଣ ମଧ୍ୟ ଈଶ୍ୱର ପ୍ରସ୍ତୁତ କରି ରଖିଛନ୍ତି। అందుకే ఎవరిని పంపించాడు? ସେଥିପାଇଁ କାହାକୁ ପଠାଇଲେ? యేసుక్రీస్తు వారిని పంపించాడు। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ପଠାଇଲେ। అందుకే ఆయన వచ్చే ముందు కూడా ସେଥିପାଇଁ ସେ ଆସିବା ପୂର୍ବେ ମଧ୍ୟ ఒక ఆయన వస్తున్నాడని కూడా ఒక మనిషి చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నారు అక్కడ। ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତି ଆସିବେ କହିବା ନିମନ୍ତେ ମଧ୍ୟ ସେଠାରେ ଜଣେ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି। ఎవరైనా? କିଏ ସେଇ? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు। ବାପ୍ତିଜକ ଯୋହନ। ఒకసారి ఆ మాట కూడా చూసుకొని ముందుకెళ్దాం। ଥରେ ସେଇ ବାକ୍ୟ ଦେଖି ଆଗକୁ ବଢିବା। మలాకి గ్రంథం ମଲାକି ପୁସ୍ତକ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 1వ వచనం। ପ୍ରଥମ ପଦ। మలాకి గ్రంథం ମଲାକି పుస్తକ 3వ అధ్యాయం 3 ଅଧ୍ୟାୟ 1వ వచనం। ପ୍ରଥମ ପଦ। ఇదిగో ଦେଖ నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై ଆମ ଆଗରେ ପଥ ପ୍ରସ୍ତୁତ କରିବେ। నేను నా దూతని పంపుచున్నాను। ଆମେ ଆପଣ ଦୂତକୁ ପ୍ରେରଣ నాకు କରୁଛୁ ముందుగా మార్గం సిద్ధపరచుటకు। ଆମ ଆଗରେ ପଥ ପ୍ରସ୍ତୁତ କରିବା ନିମନ୍ତେ। ఈ మార్గం ఎవరు? ଏଇ ପଥ କିଏ? యేసుక్రీస్తు వారు। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। అంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఏం సిద్ధపరిచారు భూమి మీద? ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏ ଜଗତକୁ ଆସି କଣ ପ୍ରସ୍ତୁତ କଲେ? రక్షణ కూడా సిద్ధపరిచారు, ପରିତ୍ରାଣ ପ୍ରସ୍ତୁତ କଲେ, సత్య సువార్తని ప్రకటించారు, ସତ୍ୟ ସୁସମାଚାର ଘୋଷଣା କଲେ, నెక్స్ట్ రక్తాన్ని కూడా సిద్ధపరిచారు। ଆଉ ରକ୍ତ ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ କଲେ। ఇవేవైనా మనం వెళ్ళి మరలా పెట్టమని అడుగుతున్నామా? ଆଉ ଏ ସମସ୍ତ ପୁନର୍ବାର
ରଖ ବୋଲି ଆମେ ମାଗୁଅଛୁ କି ఇవన్నీ ముందుగానే యేసుక్రీస్తు వారు వచ్చి సిద్ధపరిచారు. ଏ ସମସ୍ତ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ପୂର୍ବରୁ ଆସି ପ୍ରସ୍ତୁତ କଲେ। ఇప్పుడు మనం అవి పొందుకోవాలి. ଏବେ ଆମମାନେ ସେ ସବୁ ପାଇବାର ଅଛି। ఇప్పుడు బాప్టిజం మనం పొందుకోవాలి, లేదంటే మళ్ళా మనం వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అడగాల? ଏବେ ବାପ୍ତିସ୍ମ ଆମମାନେ ନେବାର ଅଛି ନା ପୁନର୍ବାର ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ମାଗିବାର ଅଛି? బాప్టిజం మనం పొందుకోవాలి. ବାପ୍ତିସ୍ମ ଆମେ ନେବାର ଅଛି। ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నాయి. ଆଉ ସମସ୍ତ ବିଷୟ ପ୍ରସ୍ତୁତ ହେଇକି ଅଛି। యేసుక్రీస్తు వారు ఎప్పుడు సిద్ధపరిచారు బాప్టిజము, సత్యవాక్యము అనే రక్తాన్ని? ଆଉ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କେବେ ପ୍ରସ୍ତୁତ କଲେ ସତ୍ୟ ବାକ୍ୟ, ରକ୍ତ ଆଉ ବାପ୍ତିସ୍ମ? ఎప్పుడు ఆయన వచ్చిన మొదటి శతాబ్దంలోనే సిద్ధపరిచేశారు. କେବେ ନା ସେ ଆସିଥିବା ପ୍ରଥମ ଶତାବ୍ଦୀରେ ହିଁ ପ୍ରସ୍ତୁତ କଲେ। ఇప్పుడు మనం అవి ఇప్పుడు మనం తీసుకోవాలి. ଏବେ ଆମମାନେ ସେ ସମସ୍ତ ଗ୍ରହଣ କରିବାର ଅଛି। మీకు బాగా అర్థం కావాలంటే ଆପଣମାନେ ଭଲରେ ବୁଝିବା ପାଇଁ ହେଲେ ఇప్పుడు ఏవైతే సిద్ధపరిచాడో ଏବେ ଯାହା ସବୁ ପ୍ରସ୍ତୁତ କରିଛନ୍ତି వాటి గురించి మనకు ఒక మాట చెప్తున్నాడు, వినండి. ସେଇ ସମସ୍ତ ବିଷୟରେ ଗୋଟେ ବାକ୍ୟ କହୁଛନ୍ତି ଆମମାନେ ଶୁଣିବା। ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయ మండలికుడు పత్ర 2వ అధ్యాయం 2 అధ్యాయ 10వ వచనం అండి. 10 పద। ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయ మండలికుడు పత్ర 2వ అధ్యాయం 2 అధ్యాయ 10వ వచనం. 10 పద। మరియు କାରଣ వాటి యందు మనం నడుచుకొని వల్లని ଯେ ସମସ୍ତ କାର୍ଯ୍ୟ ଆମେ କରିବୁ ବୋଲି దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ଈଶ୍ୱର ପୂର୍ବରୁ ଆୟୋଜନ କରିଥିବା ସତ୍ କାର୍ଯ୍ୟ କରିବା ନିମନ୍ତେ మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ଆମମାନେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ସୃଷ୍ଟ ఆయన చేసిన పని అయి ఉన్నాము. ଆଉ ତାହାଙ୍କ କୃତ କାର୍ଯ୍ୟ ହୋଇଅଛୁ। దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడు ఇక్కడ. ଈଶ୍ୱର ପୂର୍ବରୁ ଆୟୋଜନ କରିଥିବା ସତ୍ କାର୍ଯ୍ୟ କହିଲେ ଏଠାରେ అవి మనం ఏం చేయాలంట? ତାହା ଆମମାନେ କଣ କରିବାର ଅଛି? చేయుటకై అన్నాడు. କରିବା ନିମନ୍ତେ କହିଲେ సత్క్రియలు చేయాలంట. ସତ୍ କାର୍ଯ୍ୟ କରିବା ପୁଣି మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ଆମମାନେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ସୃଷ୍ଟ ఆయన చేసిన పని అయి ఉన్నాము. ତାହାଙ୍କ କୃତ କାର୍ଯ୍ୟ ହୋଇଅଛୁ। ఇది మీకు అర్థం కావాలంటే ଏହା ବୁଝିବାକୁ ହେଲେ ఇప్పుడు మన ఇంటికి చెప్పాను కదా, గెస్ట్ వచ్చే ముందు మనం అన్ని సిద్ధపరుస్తామని. ଏଥିପୂର୍ବେ କହିଲି ଆମ ଘରକୁ ଅତିଥି ଆସିବା ପୂର୍ବେ ସବୁ ପ୍ରସ୍ତୁତ କରିଥାଉ କହି। ఏ దైవాంశ్, ఇప్పుడు మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, మన గెస్ట్లు వచ్చినప్పుడు మనం ముందుగా సిద్ధపరుస్తాం. ଏବେ ଆମ ଗୃହକୁ କେହି ଆସିବା ପୂର୍ବରୁ ଆମେ ସବୁ ପୂର୍ବରୁ ପ୍ରସ୍ତୁତ କରିଥାଉ। అప్పుడు మనం ఏమంటాము? ସେତେବେଳେ ଆମେ କଣ କହିଥାଉ? ఒక నిమిషం మాకు మా ఇంటికి వచ్చారు, గెస్ట్లు వచ్చారు, సిద్ధపరిచినప్పుడు నేను పని చేయాలి అంటాము. ଆଉ ଗୋଟେ ମିନିଟ ରୁହନ୍ତୁ, ଆମ ଘରକୁ କୁଣିଆ ଆସିଲେ ଆମେ ପ୍ରସ୍ତୁତ କରୁଛୁ କହିଥାଉ। పని అంటే అక్కడ మనం పని చేస్తున్నామా? କାର୍ଯ୍ୟ କହିଲେ ଆମେ ସେଠାରେ କାର୍ଯ୍ୟ କରୁଛୁ କି పంచి పెడుతున్నాము, ବାଣ୍ଟିକି ଦଉଛେ? ఇక్కడ మనకి పౌలు గారు కూడా మాట్లాడుతూ ଏଠାରେ ପାଉଲ ମଧ୍ୟ କଥା ହୋଇ ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి అన్నాడు. ପୂର୍ବରୁ ଆୟୋଜନ କରିଥିବା ସତ୍ କାର୍ଯ୍ୟ କରିବା ନିମନ୍ତେ କହିଲେ। అంటే ఇక్కడ కూడా మనం పని చేస్తున్నామా? ଏଠାରେ ମଧ୍ୟ ଆମେ କାର୍ଯ୍ୟ କରୁଛେ କି? మన ఇంటికి వచ్చిన సందర్భాల్లో పంచి పెట్టాము, ଆମ ଘରକୁ ଆସିବା ଘଟଣାରେ ବାଣ୍ଟିକି ଦେଲୁ। ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించిన సత్క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనం తెలియజేయాలి। ଏଠାରେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟ ସତ୍ କାର୍ଯ୍ୟ ଯାହା କିଛି ଅଛି ତାହା ମାନେ ଜଣାଇବାର ଅଛି। అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను మనము తెలియజేయాలి। ମାନେ ପୂର୍ବରୁ ପ୍ରସ୍ତୁତ ହୋଇଥିବା ସତ୍ କାର୍ଯ୍ୟକୁ ଆମେ ଜଣାଇବାର ଅଛି। అంటే మనం చెప్పాలి। ମାନେ ଆମେ କହିବାର ଅଛି। మరి నిజంగా అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ଆଉ ସତରେ ସେଇଭଳି କହିବା ଲୋକ କେହି ହେଲେ ଅଛନ୍ତି କି? ఎందుకు ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? ପ୍ରକୃତରେ କାହାକୁ କହିବା, କାହିଁକି କହିବା? బైబిల్ ఏమని చెప్పాను నేను స్టార్టింగ్ లో ఒకసారి చెప్పినప్పుడు? ଆରମ୍ଭରେ ବାଇବେଲ ବିଷୟରେ ମୁଁ କଣ କହିଲି? ఈ బైబిల్ ఏమని చెప్పాను? ଏଇ ବାଇବେଲ ବିଷୟରେ କଣ କହିଲି? ఏ విద్య అన్నాను? କେଉଁ ବିଦ୍ୟା ବୋଲି କହିଥିଲି? మహోన్నతుని విద్య అన్నానా లేదా? ସର୍ବପରିସ୍ତଙ୍କ ଶିକ୍ଷା ବୋଲି କହିଥିଲି ନା? ఒకసారి సంఖ్యాకాండం 24:16 తీయండి. ଥରେ ଗଣନା ପୁସ୍ତକ 26 ଅଧ୍ୟାୟ 16 ପଦ କାଢନ୍ତୁ। సంఖ్యాకాండం ଗଣନା ପୁସ୍ତକ 24:16 చదవండి. 26 ଅଧ୍ୟାୟ 16 ପଦ ପଢନ୍ତୁ। దేవవాక్కులను వినిన వాని వార్త, ସେ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିଅଛି। మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త, ସର୍ବପ୍ରଧାନଙ୍କର ତତ୍ତ୍ୱ ଜାଣୁଅଛି। ఇప్పుడు దేవుడు చెప్పిన విద్యను, ଏବେ ଈଶ୍ୱର ଶିଖାଇଥିବା ଏହି ଶିକ୍ଷାକୁ మనం ఏం చేయాలి? ଆମମାନେ କଣ କରିବା? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అన్నాడు కదా. ପୂର୍ବରୁ ପ୍ରସ୍ତୁତ ସତ୍ କାର୍ଯ୍ୟ କରିବାକୁ କହିଲେ। అంటే సత్క్రియలు మనం తెలియజేయాలి, ମାନେ ସତ୍ କାର୍ଯ୍ୟ ଆମମାନେ ଜଣାଇବାର ଅଛି। దయచేసి ఒకసారి అందరూ వినండి. ଆଉ ସମସ୍ତେ ଧ୍ୟାନ ସହକାରେ ଶୁଣନ୍ତୁ।
ఇక్కడ తెలియజేయాలి అన్నాడు. ଏଠାରେ ଜଣାଇବାର ଅଛି କହିଲେ। మరి అలా తెలియజేసిన వాళ్ళు ఎవరైనా మనకి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలోని కానీ ఉన్నారా? ଆଉ ସେହିପରି ଜଣାଇବା ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରୁ କେହି ହେଲେ ଆମମାନଙ୍କ ପୁରାତନ ନିୟମରେ ନୂତନ ନିୟମରେ ଅଛନ୍ତି କି? ఎందుకు అని సిద్ధపరిచిన ఈ విషయాల్ని భవిష్యత్ తరానికి తెలియజేయమన్నాడు? କାହିଁକି ସେ ପ୍ରସ୍ତୁତ କରିଥିବା ଏ ବିଷୟ ଗୁଡ଼ିକୁ ଭବିଷ୍ୟତ କାଳର ଲୋକଙ୍କୁ କହିବାକୁ କହିଲେ? ముందు ఎవరైనా తెలియజేసిరేమో చూద్దాం. ପ୍ରଥମେ କେହି ହେଲେ ଭବିଷ୍ୟତ କାଳର ଲୋକଙ୍କୁ ଜଣାଇଲେ କି ଆମେ చూడండి. ଦେଖିବା। చూడండి, ଦେଖନ୍ତୁ, సిద్ధపరిచిన ఆహారాన్ని మనం అందరికి పంచాము. ଆଉ ପ୍ରସ୍ତୁତ କରିଥିବା ଖାଦ୍ୟକୁ ଆମେ ସମସ୍ତଙ୍କୁ ବାଣ୍ଟିଲୁ। సిద్ధపరిచిన దేవుడు కూడా సిద్ధపరిచిన ప్రకృతిని అందరికీ సమానంగా పంచాడు. ଆଉ ଈଶ୍ୱର ମଧ୍ୟ ପ୍ରସ୍ତୁତ କରିଥିବା ପ୍ରକୃତିକୁ ସମସ୍ତଙ୍କୁ ସମାନ ରୂପେ ବାଣ୍ଟିଲେ। సిద్ధపరిచిన యేసుక్రీస్తు వారిని కూడా మనందరికీ ఇచ్చాడు. ଆଉ ପ୍ରସ୍ତୁତ କରିଥିବା ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ମଧ୍ୟ ଆମ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ଜଗତକୁ ପଠାଇଲେ। మనకేం చేశాడు? సిద్ధపరిచిన వాటి యందు మనం నడుచుకోవాలని పని అప్పగించాడు. ଆମମାନଙ୍କୁ କଣ କହିଲେ? ପ୍ରସ୍ତୁତ କରିଥିବା କାର୍ଯ୍ୟରେ ତୁମେ ଆଚରଣ କର ବୋଲି କାର୍ଯ୍ୟ ଦେଲେ। ఆ పని ఏంటి? ସେ କାର୍ଯ୍ୟ କଣ? తెలియజేయాలి. ଜଣାଇବାର ଅଛି। ఏం తెలియజేయాలి? କଣ ଜଣାଇବାର ଅଛି? యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాన్ని మన పిల్లలకి అంటే మన తర్వాత తరం వరకు తెలియజేయాలి. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମୃତ୍ୟୁ ସମାଧି ପୁନରୁତ୍ଥାନକୁ ଆସନ୍ତା ପିଢିକୁ ଆମେ ଜଣାଇବାର ఎందుకు? ଅଛି। యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ପ୍ରକୃତରେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କଣ ଜଣାଇଲେ? ఆయన వచ్చాక సత్యవాక్యాన్ని స్థాపించారు. ସେ ଆସିବା ପରେ ସତ୍ୟ ବାକ୍ୟ ସ୍ଥାପନ କଲେ। లోకం పుట్టక మునుపున ప్రతి సంగతులు కూడా ఆయన నోటి ద్వారా విన్నారు. ଜଗତର ପତନ ପୂର୍ବରୁ ଲିଖିତ ସମସ୍ତ ବାକ୍ୟ ତାଙ୍କ ମୁଖରୁ ଶୁଣିଲେ। అందుకే జనులు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు అన్నాడు. ସେଥିପାଇଁ ଲୋକମାନେ ତାଙ୍କ ଶିକ୍ଷାରେ ଆଶ୍ଚର୍ଯ୍ୟିତ ହେଲେ। అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ଆମେ କରିବାକୁ ଥିବା କାର୍ଯ୍ୟ କଣ କହିଲେ? చెప్పాలి. କହିବାର ଅଛି। ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలనే విషయాలు ఒకసారి మనం ఆలోచించే ముందు ఒక్కసారి ఆదికాండంలోకి వెళ్దామండి. କାହାକୁ କହିବା, କାହିଁକି କହିବା ଏ ବିଷୟ ଆଲୋଚନା କରିବା ପୂର୍ବେ ଥରେ ଆଦି ପୁସ୍ତକ ଆମେ ପଢିବା। ఆదికాండం ଆଦି పుస్తକ 18వ అధ్యాయం 18 ଅଧ୍ୟାୟ 18వ వచనం అండి. 18 ପଦ। ఆదికాండం ଆଦି పుస్తକ 18వ అధ్యాయం 18 ଅଧ୍ୟାୟ 18వ వచనం అండి. 18 ପଦ। అబ్రహాం నిశ్చయముగా అబ్రహాମ ଠାରୁ బలమగల గొప్ప జనమగును, ଏକ ମହତ ବଳବତ୍ତୀ ଗୋଷ୍ଠୀ అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ଓ ପୃଥିବୀର ଯାବତୀୟ ଗୋଷ୍ଠୀ ତାହାଠାରୁ ఆశీర్వదింపబడును. ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ చూడండి, ହେବେ। అబ్రహాం గురించి మాట్లాడుతూ అబ్రహామଙ୍କ విషୟରେ କଥା ହୋଇ నీవు గొప్ప జనమగుతావు, ତୁମେ ମହାନ ଗୋଷ୍ଠୀ ହେବ, నీ మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడతాయని దేవుడు అబ్రహాం చెప్తున్నాడు. ଆଉ ତୁମଠାରୁ ପୃଥିବୀର ଯାବତୀୟ ଗୋଷ୍ଠୀ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବେ କହି ଈଶ୍ୱର అబ్రహాముకు ଜଣାଉଛନ୍ତି। దేవుడు ఎవరికి చెప్పాడండి? ଈଶ୍ୱର କାହାକୁ ଜଣାଇଲେ? అబ్రహాం చెప్పాడు. అబ్రహాముకు କହିଲେ। అబ్రహాం గారికి చెప్పాడా? అబ్రహాముకు ହିଁ କହିଲେ କି? 19వ వచనం చదవండి. 19 పద పఢନ୍ତୁ। ఎట్లనగా ଯେହେତు యెహోవా అబ్రహాం గురించి చెప్పినది ସଦାପ୍ରଭୁ అబ్రహాముଙ୍କ విషୟରେ କହିବାର అతనికి తెలియజేయనట్లు ତାହାକୁ ଜଣାଇବା ପାଇଁ తన తరువాత ତାହାର ଉତ୍ତାରେ తన పిల్లలను ଭବିଷ୍ୟତ తన ସନ୍ତାନଗଣ ఇంటి వారిను ପରିବାର ବର୍ଗ నీతి న్యాయములు జరిగించుచు ଯେପରି ନ୍ୟାୟ ଧର୍ମାଚରଣ କରିବାକୁ యెహోవా మార్గమును గైకొనుటకు ସଦାପ୍ରଭୁଙ୍କ ପଥରେ ଚାଲିବେ, అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ଏଥିପାଇଁ ସେମାନଙ୍କୁ ସେ ଯେପରି ଆଜ୍ଞା నేను ଦେବ, అతన్ని ఎరిగి ఉన్నాను. ଏହି ଅଭିପ୍ରାୟରେ ଆମେ ତାହାକୁ ନିର୍ଦ୍ଧାରଣ କରିଅଛୁ। సిద్ధపరిచిన సత్క్రియలు ఏం చేయాలని చెప్పాను నేను? ପ୍ରସ୍ତୁତ ହୋଇଥିବା ସତ୍କାର୍ଯ୍ୟ କଣ କରିବାକୁ କହିଲି ମୁଁ? ప్రకటించాలి, చెప్పాలని చెప్పాను. ଆଉ ପ୍ରଚାର କରିବା, ଜଣାଇବା କହିଲି। దేవుడు ఎవరికి చెప్పారు ఇక్కడ? ଈଶ୍ୱର ଏଠାରେ କାହାକୁ କହିଲେ? అబ్రహాం గారికి చెప్పాడు. అబ్రహాముకు କହିଲେ। ఇక్కడ బాగా చూడండి, ఏమని చెప్పాడు? ଏଠାରେ ଭଲରେ ଦେଖନ୍ତୁ କଣ କହିଲେ? అబ్రహాం గారికి దేవుడు ఏమని చెప్పాడు? అబ్రహాముకు ଈଶ୍ୱର କଣ କହିଲେ? సమస్త జనముల్లో నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడా లేదా? ଆଉ ସମସ୍ତ ଗୋଷ୍ଠୀ ଠାରୁ ତୁମଠାରୁ ଆଶୀର୍ବାଦ ପାଇବେ କହିଲେ ନା ନାହିଁ? ఏమని చెప్పాడు? କଣ କହିଲେ? భూమిలోని సమస్త జనములు నీ మూలంలో ఆశీర్వదింపబడతాయని చెప్పాడు, అవునా కదా? ପୃଥିବୀର ଯାବତୀୟ ଗୋଷ୍ଠୀ ତୁମଠାରୁ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବେ। అబ్రహాం గారికి ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాం గారు తనలోనే దాచుకోలేదండి. అబ్రహాముకు ఏ କଥା କହିଲା ବେଳେ అబ్రహాం ଆପଣଠାରେ ସେ କଥା ଲୁଚାଇ ରଖିନଥିଲେ। ఏం చేశాడు? କଣ କଲେ? 19వ వచనం చదవండి. 19 ପଦ ପଢନ୍ତୁ। ఎట్లనగా యెహోవా
ଯେହେତୁ ସଦାପ୍ରଭୁ అబ్రహాముని గురించి చెప్పినది అబ్రాహాముଙ୍କ విଷୟରେ କଥିତ ବାକ୍ୟ అతని కలుగు చేయనట్లు ସିଦ୍ଧ କରିବେ, తన తరువాత తన పిల్లలను ତାହାର ଭବିଷ୍ୟତ ସନ୍ତାନଗଣ తన ఇంటి వారిను ଓ ପରିବାର ବର୍ଗ నీతి న్యాయములు జరిగించుచు ଯେପରି ନ୍ୟାୟ ଧର୍ମାଚରଣ యెహోవా କରିବେ, మార్గమును గైకొనుటకు ସଦାପ୍ରଭୁଙ୍କ ପଥରେ ଚାଲିବେ, అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ଏଥିପାଇଁ ସେ ଯେପରି ଆଜ୍ଞା କରିବେ, నేనందరిని ఎరిగి ఉన్నాను నేను. ଏହି ଅଭିପ୍ରାୟରେ ଆମେ ତାହାକୁ ନିର୍ଦ୍ଧାରଣ କରିଅଛୁ। ఇక్కడికి బాగా వినండి, ଏଠାରେ ଭଲରେ ଶୁଣନ୍ତୁ, మనసు పెట్టి ఆలోచించండి. ଧ୍ୟାନ ସହକାରେ ଶୁଣନ୍ତୁ। దేవుడు చెప్పిన విషయాలు అబ్రహాం తన దగ్గరే దాచుకోకుండా ଈଶ୍ୱର କହିଥିବା ବିଷୟ అబ్రహాం ନିଜଠାରେ ଲୁଚାଇ ନ ରଖି, నా వలన ఒక సంతానం అంటే సమస్త జనులు ఆశీర్వదింపడతాయని తన పిల్లలకి తన ఇంటి వారికి కూడా ఆయన చెప్పాడంట. ଆଉ ମୋ ଦ୍ୱାରା ସମସ୍ତ ଗୋଷ୍ଠୀ ଆଶୀର୍ବାଦ ପାଇବେ କହି ନିଜ ପିଲାମାନଙ୍କୁ ନିଜ ପରିବାରକୁ ମଧ୍ୟ ଜଣାଇଲେ। మరి ఎప్పుడు వచ్చింది ఆశీర్వాదము? ଆଉ କେତେବେଳେ ଆସିଲା ସେ ଆଶୀର୍ବାଦ? యాకోబు సందర్భంలో వచ్చింది. ଆଉ ଯାକୋବଙ୍କ ଘଟଣାରେ ଆସିଲା। అంటే అబ్రహాం గారు చెప్పిన విషయము ମାନେ అబ్రహాం କହିଥିବା ବିଷୟ ఇషాక్ వరకు వెళ్ళింది, ଇସାକ ପର୍ଯ୍ୟନ୍ତ ଗଲା, యాకోబు వరకు కూడా వెళ్ళిందంట. ଯାକୋବଙ୍କ ପର୍ଯ୍ୟନ୍ତ ମଧ୍ୟ ଗଲା। అంటే ఆయన దేవుడు తనకి చెప్పిన విషయాలు వాళ్ళ పిల్లలతో కూడా చెప్పారంట. ମାନେ ଈଶ୍ୱର అబ్రహాముଙ୍କୁ କହିଥିବା ବିଷୟ ସେ ଆପଣ ପିଲାମାନଙ୍କୁ ଜଣାଇଲେ। అప్పుడు అబ్రహాం గారికి చెప్పాలని ఏమైనా తెలుసా? ସେତେବେଳକୁ అబ్రహాముଙ୍କୁ ମୁଁ କହିବାର ଅଛି ସେ ଜାଣିଥିଲେ କି? ముందుగా సిద్ధపడిన సత్క్రియలు చేయాలని ఆయనకి ఏమైనా తెలుసా ఈ విషయము? ପୂର୍ବରୁ ଆୟୋଜିତ ସତ୍ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ଏ ବିଷୟ అబ్రహాం ଜାଣିଥିଲେ କି? తెలియదు కదా. ଜାଣିନାହାନ୍ତି। ఆ తర్వాత అబ్రహాం గారి సంతానం నుండి వచ్చిన వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు, యాకోబు ద్వారా వచ్చిన వాళ్ళందరూ. ତାପରେ అబ్రహాముଙ୍କ ବଂଶରୁ ଆସିଥିବା ସମସ୍ତେ ଇସ୍ରାଏଲୀୟ ମାନେ ଯାକୋବଙ୍କ ଠାରୁ ଆସିଲେ। మరి ఇక్కడ ఇశ్రాయేలీయుల విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ଏଠାରେ ଇସ୍ରାଏଲୀୟ ବିଷୟରେ ଈଶ୍ୱର କଥା ହୋଇ ద్వితీయోపదేశ కాండం ଦ୍ୱିତୀୟ ବିବରଣ ପୁସ୍ତକ 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 9-10 వచనం చదవండి. 9-10 ପଦ ପଢନ୍ତୁ। ద్వితీయోపదేశ కాండం ଦ୍ୱିତୀୟ ବିବରଣ ପୁସ୍ତକ 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 9-10 వచనం చదవండి. 9-10 పଦ పଢନ୍ତୁ। అయితే నీవు జాగ్రత్త పడము, କେବଳ ନିଜ ବିଷୟରେ ସାବଧାନ నీవు ହୁଅ। కన్నులారా చూచిన వాటిని ତୁମେ ଯାହା ତୁମର ଚକ୍ଷୁ ଦେଖିଅଛି మరువకు ఉండినట్లును ତାହା ଯେପରି ପାଶୋରି ଯିବ, అవి నీ జీవితకాలం అంతయు ତାହା ତୁମ ଯାବତ నీ ଜୀବନ హృదయం నుండి తొలగిపోకున్నట్లును ତୁମ ହୃଦୟରୁ ଲୋପ ପାଇବ। నీ మనసుని బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ନିଜ ପ୍ରାଣକୁ ଯତ୍ନପୂର୍ବକ ରକ୍ଷା କର। నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అన్నాడు. ଦେଖନ୍ତୁ ତୁମର ଚକ୍ଷୁ ଯାହା ଦେଖିଅଛି ତାହା ନ ପାଶୋର। ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ଏଇ ବାକ୍ୟ କାହାକୁ କହୁଛନ୍ତି ଜାଣିଛ? తల్లిదండ్రులతో చెప్తున్నారు. ପିତା ମାତାଙ୍କୁ କହୁଛନ୍ତି। కన్నులారా తల్లిదండ్రులు ఏం చూశారు? ପିତା ମା ମାନେ ଚକ୍ଷୁରେ କଣ ଦେଖିଲେ? మోషే గారు చేసిన అద్భుత కార్యాలు చూసారా లేదా? మోస କରିଥିବା ଆଶ୍ଚର୍ଯ୍ୟ କର୍ମ ଦେଖିଲେ କି ନାହିଁ? వాళ్ళని ఐగుప్తు నుండి ఎలా బయటికి రప్పించాడు ఆ విషయాలు వాళ్ళకి తెలుసా లేవా? ସେମାନଙ୍କୁ ମିଶ୍ରରୁ କିପରି ବାହାରକୁ ଆଣିଲେ ସେ ବିଷୟ ଜାଣିଲେ କି ఈ ନାହିଁ? పాఠం కాస్త జాగ్రత్తగా వినండి, ఇది మీకు చివరిలో అర్థమవుతుంది ఎందుకు ఎంత కఠినంగా చెప్తున్నాం, ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఓకేనా? ଆଉ ଏ ବିଷୟ ଆପଣ ଜାଗ୍ରତରେ ଶୁଣନ୍ତୁ, ଆପଣ ଶେଷରେ ଜାଣିବେ କାହିଁକି ଏ ବିଷୟ ଏଟେ ଉତ୍ତମ ଭାବରେ କୁହାଯାଉଅଛି। చూడండి, మీరు కన్నులారా అయితే చూసారు, వాళ్ళ పిల్లలకి చెప్పమన్నారు. ଯାହା ତୁମେ ଚକ୍ଷୁରେ ଦେଖିଲ ତା ପିଲାମାନଙ୍କୁ ଜଣାଅ। అంటే వాళ్ళు ఎర్ర సముద్రం పాయలైంది చెప్పమన్నాడు. ମାନେ ସେମାନେ ସୁପ ସାଗର ଅତିକ୍ରମ କରିବାର କହିବାକୁ କହିଲେ। 10 సూచక్రియలు చెప్పమన్నాడు. 10ଟି ଆଶ୍ଚର୍ଯ୍ୟ కర్మ କହିବାକୁ మనం କହିଲେ। 430 సంవత్సరాలు బానిసత్వాలుగా బ్రతికేమో, ఆ బ్రతుకు నుంచి మనల్ని దేవుడు విడిపించడం ఈ విషయం కూడా చెప్పమన్నాడు. ଆମେ 430 ବର୍ଷ ଦାସତ୍ୱ ଅବସ୍ଥାରେ ଥିଲୁ, ଆମକୁ ଈଶ୍ୱର ମୁକ୍ତ କଲେ, ଏଇ ବିଷୟ ଜଣା କହିଲେ। పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఇలా మనల్ని నడిపించడం చెప్పమన్నాడు. ଦିବସରେ ମେଘସ୍ତମ୍ଭ, ରାତ୍ରିରେ ଅଗ୍ନିସ୍ତମ୍ଭ ଦ୍ୱାରା ଈଶ୍ୱର ଆମକୁ କଢାଇ ନେଲେ ବୋଲି କୁହ କହିଲେ। మనకి మాంసాన్ని ఇప్పించారని చెప్పమన్నారు. ଆମମାନଙ୍କୁ ମାଂସ ଖାଇବା ପାଇଁ ଦେଲେ କୁହନ୍ତୁ କହିଲେ। మనకి పూరిడి పిట్టలు తెప్పించడం చెప్పమన్నాడు. ଆମମାନଙ୍କୁ ଆକାଶର పକ୍ଷୀ ଦେଲେ ବୋଲି మన్నాన్ని కురిపించడం చెప్పమన్నాడు. ଆଉ ଆମମାନଙ୍କୁ ମାନ୍ନା ବର୍ଷାଇଲେ କୁହନ୍ତୁ। చూడండి, ఇవి చెప్తేనే మీకు ఎంత అలసట వచ్చిందే, ఇంకా వాళ్ళు ఎన్ని చెప్పమని ఉంటారు. ଦେଖନ୍ତୁ, ଅଳ୍ପ ବିଷୟ କହିଲେ ଆପଣ କ୍ଳାନ୍ତ ହୋଇଗଲେ, ସେମାନଙ୍କୁ କେତେ ବିଷୟ କହିବା ପାଇଁ କହିଲେ? 40 సంవత్సరాలు అంటే ఎన్ని జరిగి ఉంటాయి? 40 ବର୍ଷ ଭିତରେ କେତେ ସବୁ ବିଷୟ ଘଟିଥିବ, అవన్నీ చెప్పమన్నాడు దేవుడు. ସେଇ ସମସ୍ତ ବିଷୟ ଈଶ୍ୱର କହିବାକୁ କହିଲେ କି కన్నులారా చూచిన వాటిని మరుగు ఉన్నట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయం నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా అంటే ఇవన్నీ మనసులో ఉంచుకోమన్నాడు ముందు. ମାନେ ଏ ସମସ୍ତ ତୁମେ ଆପଣ ନିଜ ପ୍ରାଣ ମନରେ ରଖ ଜାଗ୍ରତରେ ବୋଲି କହିଲେ। తల్లిదండ్రులుగా ముందు మీ మనసులో ఉంచుకోమన్నాడు. ପିତାମାତା ରୂପେ ପ୍ରଥମେ ଆପଣଙ୍କ ମନରେ ରଖନ୍ତୁ। అప్పుడు కింద విషయం చదవండి. ସେତେବେଳେ ତଳେ ବାକ୍ୟ ପଢନ୍ତୁ। నీ కుమారులకును ତୁମର ପିଲାମାନଙ୍କୁ
నీ కుమారులు కుమారులకును ତୁମ ପିଲାମାନଙ୍କର ପିଲାମାନଙ୍କୁ వాటిని నేర్పి అన్నాడండి. ସେ ସମସ୍ତ ବିଷୟ ଶିଖାଅ। ఈ నేర్పి దగ్గర ఆగండి. ଏ ଶିଖାଅ ନିକଟରେ ରୁହନ୍ତୁ। ఈ విషయాలు ఇప్పటి వరకు చెప్పి తల్లిదండ్రులు వాళ్ళ హృదయంలో ఉంచుకోమని. ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ କୁହାଯାଇଥିବା ବିଷୟ ପିତାମାତା ସେମାନଙ୍କ ହୃଦୟରେ ରଖନ୍ତୁ କହି। ఇప్పుడు మీ హృదయంలో ఉన్నవి మీ పిల్లలకి మీరు చెప్పాలి. ଏବେ ଆପଣଙ୍କ ହୃଦୟରେ ଥିବା ବାକ୍ୟ ଆପଣଙ୍କ ସନ୍ତାନମାନଙ୍କୁ ଜଣାଅ। మీ పిల్లలకి కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా మీరే చెప్పాలి అనేది అక్కడ ఏమని అన్నాడు? ଆପଣଙ୍କ ସନ୍ତାନଗଣକୁ ସେମାନଙ୍କ ସନ୍ତାନଗଣକୁ କୁହ କହିନାହାନ୍ତି, କଣ କହିଲେ? నేర్పించాలి అన్నాడు. ଆଉ ଶିଖାଅ କହିଲେ। చెప్పడం అంటే ఏంటో తెలుసా? କହିବାର କହିଲେ କଣ ଜାଣିଛ? టీచరు స్టూడెంట్ కి రేపు పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పేసి మీ మమ్మీకి చెప్పమంటారు. ଆଉ टीचर स्टूडेंट को काली को पेरेंट्स मीटिंग अछि बोली कुह कोई कहिबे। వస్తాడు చెప్తాడు వెళ్ళిపోతాడు. ఆ పిల్ల ఆసిబో కహిబో చలి జీవో। రేపు మీరు పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవుతారు. ଆଉ କାଲି को पेरेंट्स मीटिंग आपण जोग देबे। అదే టీచర్ सेही शिक्षक రేపు అసైన్మెంట్ ఉంది నేర్చుకొని రమ్మంటారు. ଆଉ काली को पढिबा पई अछि सिखिकी आस कहिबे। సో అసైన్మెంట్ ఉంది కదా వచ్చి వెళ్ళిపోతాడా? ଆଉ पढिबार अछि कोई केवल आसिकी चली जीवो की? పదే పదే చదువుతాడు. बारंबार घोषे थाए అంటే నేర్చుకుంటాడు. सिखी थाए। ఎందుకు నేర్చుకోవాలి? काहे सिखिबार अछि? ఇప్పుడు టీచర్ ఎలా చెప్పిందో అసైన్మెంట్ ఉందని అలా వచ్చి వెళ్ళిపోవచ్చు కదా. एबे टीचर जेउ बळे कहले सेही बळे छुआ आसिकी जिबार थिला। విన్నాం కదా. सुनिले ना? తను నేర్చుకున్నవి ఇంకొన్ని సంవత్సరాల పాటు తను గుర్తు పెట్టుకోవాలి. ଆଉ ସେ ଶିଖିଥିବାର ଆଉ କିଛି ବର୍ଷ ସେ ସ୍ମରଣ ରଖିବାର ଅଛି। ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడీలు 10th వరకు ఎలా గుర్తుంటాయి? ଏବେ କେବେ ନା ଛୋଟ ବେଳେ ଶିଖିଥିବା ABCD 10th ପର୍ଯ୍ୟନ୍ତ କିପରି ସ୍ମରଣ ରହିଥାଏ? చదువుకున్న ఏబిసిడీలు 10th వరకు ఎలా గుర్తున్నాయి? ପାଠ ପଢିଥିବା ABCD 10th ପର୍ଯ୍ୟନ୍ତ କିପରି ସ୍ମରଣରେ ଅଛି? అవి చదువుకోలేదు, నేర్చుకున్నాం కాబట్టి. ତାହା ପଢିନାହାନ୍ତି, କେବଳ ଶିଖିଲୁ ସେଥିପାଇଁ। ఇప్పుడు చదువుకోవడానికి నేర్చుకోవడానికి అర్థమైందా? ଏବେ ଆମେ ବୁଝିପାରିଲୁ ଶିଖିବାର ପଢିବାର। ఇక్కడ తల్లిదండ్రులకి ఏం చెప్పాడు దేవుడు? ଏଠାରେ ପିତାମାତାଙ୍କୁ ଈଶ୍ୱର କଣ କହିଲେ? మీ పిల్లలకి నేర్పించండి అన్నప్పుడు మన తల్లిదండ్రులకి తెలియాలా లేదా? ଆଉ ଆପଣଙ୍କ ସନ୍ତାନ ମାନଙ୍କୁ ଶିଖାନ୍ତୁ କହିଲା ବେଳେ ଆଉ ପିତାମାତା ଜାଣିବାର ଅଛି କି మన ନାହିଁ? తల్లిదండ్రులకి ఎవరు బోధించాలి అక్కడ? ଆଉ ପିତାମାତାଙ୍କୁ ସେଠାରେ କିଏ ଶିକ୍ଷା ଦେବାର ଅଛି? ఎవరు బోధించారు అక్కడ? କିଏ ଶିକ୍ଷା ଦେଲେ ସେଠାରେ? 4వ మొదటి వచనం చదవండి. ଆଉ 4 ଅଧ୍ୟାୟ ପ୍ରଥମ ପଦ ପଢନ୍ତୁ। ఒకసారి ఈ మాటలు బాగా వినండి. ଥରେ ఈ ବାକ୍ୟ ଉତ୍ତମ ରୂପେ ଶୁଣନ୍ତୁ। మొదటి వచనంలో ପ୍ରଥମ ପଦରେ కాబట్టి ఇశ్రాయేలులారా ଏବେ ଏ ଇସ୍ରାଏଲ మీరు బ్రతికి ମୁଁ ଯେ మీ ବିଧି పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి ଆଉ ତୁମ ପୂର୍ବପୁରୁଷ ପରମେଶ୍ୱର ତୁମକୁ ଦେଶ ଯେଉଁ ଦେଶ ଦେବେ పోయి ଯାଇ స్వాధీనపరుచుకున్నట్లు ତାହା ଅଧିକାର କରିବ। మీరు అనుసరింపవలసిన విధులను ତୁମେ ଯେ ବିଧି కట్టడలను ଓ ଶାସନ నేను మీకు బోధించుచున్నాను ପାଳନ କରିବା ପାଇଁ ତୁମକୁ ଶିକ୍ଷା ଦେଉଅଛି। వినుడి. ତହିଁରେ ମନୋଯୋଗ କର। ఇక్కడ ఏమని చెప్పాడు? ఇక్కడ లాస్ట్ లో ଏଠାରେ ଶେଷରେ କଣ କହିଲେ? నేను మీకు బోధించుచున్నాను. ମୁଁ ତୁମମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଉଅଛି। ఎవరు బోధిస్తున్నారు? ఎవరికి బోధిస్తున్నారు? କିଏ ଶିକ୍ଷା ଦଉଛନ୍ତି? କାହାକୁ ଶିକ୍ଷା ଦଉଛନ୍ତି? నాయకుడిగా ఉన్న మోషే గారు ନେତା ରୂପେ ଥିବା ମోସା ఒక దైవజనుడు, ଜଣେ ଈଶ୍ୱରଙ୍କ ସେବକ, ఒక సేవకుడు, ଜଣେ ସେବକ, దేవుని తరపున ప్రతినిధి, ଈଶ୍ୱରଙ୍କ ପକ୍ଷରେ ପ୍ରତିନିଧି, దేవుని మాటలు చెప్పే ఒక సేవకుడు ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବା ସେବକ తల్లిదండ్రులకి చెప్తున్నాడు. ପିତାମାତାଙ୍କୁ କହୁଛନ୍ତି, చెప్పడం లేదు, କହୁନାହାନ୍ତି, బోధిస్తున్నాడు. ଶିକ୍ଷା ଦଉଛନ୍ତି, ଶିଖାଉଛନ୍ତି। ఇప్పుడు మనం ఇది బోధ అని చెప్పాను కదా, మహోన్నతి విద్య అన్నాను కదా. మనం ఏదో విని వెళ్ళిపోవడం లేదు, మనం బోధించుకుంటున్నాము. ଏବେ ଆମେ ସର୍ବପରିସ୍ଥିତିଙ୍କ ଶିକ୍ଷା ବୋଲି ପଢିଲୁ ନା, ଆମେ କହି ଶୁଣି ଚାଲି ଯାଉను, ଶିଖୁଛୁ। అలానే మోషే బోధించి నేను మీకు బోధించిన విషయాన్ని మీ పిల్లలకి నేర్పించమంటున్నాడు. ସେଇଭଳି ମଉସା ସେମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଇ ମୁଁ ଶିକ୍ଷା ଦେଇଥିବା ବିଷୟ ତୁମ ପିଲାମାନଙ୍କୁ ଶିଖାଅ କହୁଛନ୍ତି। అసలు అలా నేర్పిస్తే అతనికి ఏంటి ఉపయోగం? ସେଇଭଳି ଶିକ୍ଷା ଦେଲେ ମଉସାଙ୍କୁ କଣ ଲାଭ? ఎందుకు నేర్పించమన్నాడు? କାହିଁକି ଶିକ୍ଷା ଦେବା ପାଇଁ କହିଲେ? ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. ଥରେ ଗୀତ ସଂହିତା ମାନେ ଖୋଲିବା। కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 78వ అధ్యాయం 78 ଅଧ୍ୟାୟ మొదటి వచనం నుంచి చదువుకుందాం. ପ୍ରଥମ ପଦଟାର ମାନେ ପଢିବା। కీర్తన గ్రంథం ଗୀତ ସଂହିତା 78వ అధ్యాయం 78 ଅଧ୍ୟାୟ మొదటి 5 వచనం చదువుకుందాం. ପ୍ରଥମ 5 ଗୋଟି ପଦ ମାନେ ପଢିବା। నా జనులారా హే ମୋର నా ଲୋକମାନେ బోధకు చెవియొగ్గుడి. ମୋର ବ୍ୟବସ୍ଥା ଶୁଣ। చూడండి, ఆసాపు గారి కీర్తన రాస్తూ ଆସଫ୍ ଗୀତ ଲେଖି నా జనులారా ମୋର ଲୋକମାନେ నా బోధకు చెవియొగ్గుడి. ମୋର ବ୍ୟବସ୍ଥା ଶୁଣ। మాటలు అన్నాడా బోధ అన్నాడా? ଆଉ ମୋର କଥା କହିଲେ ନା ଶିକ୍ଷା କହିଲେ?
బోధ అన్నాడు. ଆଉ ଶିକ୍ଷା କହିଲେ ఓకే, నా నోటి మాటలకు చెవియొకడి, ମୋର ମୁଖର ବାକ୍ୟରେ କର୍ଣ୍ଣପାତ କର। నేను నోరు తెరిచి ମୁଁ ଆପଣ ମୁଖ ପିଟାଇବି, ఉపమానం చెప్పెదను, ଦୃଷ୍ଟାନ୍ତ କହିବି। పూర్వకాలపు గోడ వాక్యములను ମୁଁ ପୂର୍ବ କାଳର ଗୁଡ଼ ବାକ୍ୟ ସବୁ నేను తెలియచెప్పెదను. ପ୍ରକାଶ କରିବି। ఏం చెప్తాడంట? କଣ କହିବେ? పూర్వకాలపు గోడ వాక్యములను. ପୂର୍ବ କାଳର ଗୁଡ଼ ବାକ୍ୟ। గోడ వాక్యములు అంటే ଆଉ ଗୁଡ଼ ବାକ୍ୟ କହିଲେ మరుగు చేయబడిన వాక్యములు నేను మీకు చెప్తాను. ଆଉ ଯାହାକି ନିଗୁଡ କରାଯାଇଅଛି ସେଇ ବିଷୟ ମୁଁ ତୁମକୁ ଜଣାଇବି। అవి నువ్వేం చేయాలంటే 4వ వచనం చదవండి. ଆଉ ତାହା ତୁମେ କଣ କରିବ? 4 ପଦ ପଢିବା చివరి మాటల్లో ଶେଷ ପଦରେ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము, ତାହା ଆସନ୍ତା ପୁରୁଷଙ୍କୁ ଆମେ କହିବା। రాగల తరములలో ଆସନ୍ତା పురుଷ ନିକଟରେ పుట్టబో పిల్లలు ଆଉ ଜନ୍ମିବା ସନ୍ତାନଗଣ దానిని ఎరుగునట్లును ତାହା ଯେପରି ଜାଣିବେ, వారు లేచి ସେମାନେ ଉଠି తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును. ଆପଣ ସନ୍ତାନମାନଙ୍କୁ ଯେପରି ବର୍ଣ୍ଣନା କରିବେ। చాలండి. ఆయన నేర్పించిన బోధ ସେ ଶିଖାଇଥିବା ଶିକ୍ଷା తల్లిదండ్రులు నేర్చుకున్నారు, ପିତାମାତା ଶିଖିଲେ, పిల్లలకు నేర్పిస్తున్నారు, ପିଲାମାନଙ୍କୁ ଶିଖାଉଛନ୍ତି, వారి పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. ସେମାନଙ୍କୁ ପିଲାମାନଙ୍କୁ ମଧ୍ୟ ଶିଖାଉଛନ୍ତି। చూడండి, ఇశ్రాయేలుకి దేవుడు నేర్చుకోమన్నాడు అని అంటే ఆ తల్లిదండ్రుల వయసు ఎంత ఉంటుంది? ଦେଖନ୍ତୁ, ଇସ୍ରାଏଲୀୟ ମାନଙ୍କୁ ଶିଖ କହିଲେ ମାନେ ପିତାମାତାଙ୍କର ବୟସ କେତେ ଥିବ? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. 30 ବର୍ଷ, 40 ବର୍ଷ, 50 ବର୍ଷ, କେତେ ନା ଗୁଡିଏ ବୟସ ଥିବ। సుమారు 50 సంవత్సరాల పైన ఉంటుంది అనుకోండి. ପ୍ରାୟ 50 ବର୍ଷରୁ ଉର୍ଦ୍ଧ୍ୱ ଥିବ ଭାବନ୍ତୁ। ఆ వయసులో పిల్లలు తల్లిదండ్రులుగా ఉన్నవారు నేర్చుకొని, అంటే సేవకుల దగ్గర నేర్చుకొని వారి పిల్లలకి నేర్పించగలరా? ଆଉ ସେଇ ବୟସରେ ଥିବା ପିତାମାତା ସେବକଙ୍କ ନିକଟରେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶିଖିକି ଆପଣ ପିଲାମାନଙ୍କୁ ଶିଖେଇ ପାରିବେ କି? తలుచుకుంటే నేర్పించగలరు. ଆଉ ଚାହିଁଲେ ଶିଖେଇ ପାରିବେ। కానీ నిజంగా దేవుడు వీళ్ళకి నేర్చుకోమన్నప్పుడు వీళ్ళు తల్లుపేసారి నేర్చుకుంటామని. କିନ୍ତୁ ଈଶ୍ୱର ଏମାନଙ୍କୁ ଶିଖ କହିବାରୁ ଏମାନେ ସମସ୍ତେ ହଁ ଶିଖିବୁ କହି ମସ୍ତକ ହଲାଇଲେ। మరి వీళ్ళు నిజంగానే నేర్పించారా? ଆଉ ସତରେ ଏମାନେ ଶିଖେଇଲେ କି? ఈ రోజు లోక విద్యను మనం ఎంతో కష్టపడి పిల్లలకి ఏ రాయి, బి రాయి, సి రాయి అని కొట్టి తన్ని మరి నేర్పిస్తారు, అవునా కదా? ଆଉ ଆଜି ଜଗତର ଶିକ୍ଷା ଆମେ ଆମ ପିଲାମାନଙ୍କୁ ବାଡାଇ, ନାତ ମାରି, ଗୋଇଠି ମାରି ଶିଖେଇଥାଉ। ఒకవేళ రాయకపోతే ఇంక రాత్రి అయితే ఆయన అన్నం కూడా పెట్టుకోండి, ఆయన ఎలా కూడా రాయించైనా సరే ఆ నోట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన నిద్ర పట్టితే ఆయన నిద్రపోవడం, అవునా కదా? ଆଉ ତାକୁ ଯେମିତି ହେଲେ ଲେଖାଇଥାଉ, ରାତିରେ ସେ ଲେଖିବାର ଅଛି, ସେ ନ ଶୋଇବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଲେଖାଇଥାଉ, ଖାଇବାକୁ ମଧ୍ୟ ଦେଇନଥାଉ। లోక జ్ఞానం అది, ତାହା ଜଗତର ଜ୍ଞାନ। మహోన్నతుని జ్ఞానం మనం అలా ఎలా వదిలేస్తామండి? ଆଉ ସର୍ବପରିସ୍ତଙ୍କ ଜ୍ଞାନ ଆମେ ସେଇଭଳି କିଭଳି ଛାଡିଦେବା? లోక జ్ఞానంకే వాడిని అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు మహోన్నతుని జ్ఞానం నేర్పించుకోవాలంటే, మహోన్నతుని విద్య నేర్పించడానికి తల్లిదండ్రులుగా మీరు ఎంత కష్టపడాలి? ଜଗତର ଜ୍ଞାନ ଶିଖାଇବା ପାଇଁ ଏଡେ ଅସୁବିଧା ଭୋଗ କରି ତାକୁ ଶିଖଉଛୁ। ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନ ଶିଖାଇବା ପାଇଁ ପିତାମାତା ରୂପେ ଆମେ କେଡେ କଷ୍ଟ କରିବାର ଅଛି। మరి ఎంత కష్టపడితే ଆଉ ଏତେ କଷ୍ଟ କଲେ ఇశ్రాయేలు వారు నేర్చుకున్నారా? ଆଉ ଇସ୍ରାଏଲୀୟ ମାନେ ଶିଖିଲେ କି? ఆ పిల్లలకి నేర్పించారా? ସେ ପିଲାମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଲେ କି? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం తీయండి. ଥରେ ବିଚାରକର୍ତ୍ତା ମାନଙ୍କ ବିବରଣ ପୁସ୍ତକ କାଢନ୍ତୁ। న్యాయాధిపతుల గ్రంథం ବିଚାରକର୍ତ୍ତା ମାନଙ୍କ ବିବରଣ ପୁସ୍ତକ 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 10వ వచనం అండి. 10 ପଦ। న్యాయాధిపతుల గ్రంథం ବିଚାରକର୍ତ୍ତା ମାନଙ୍କ ବିବରଣ 2 ଅଧ୍ୟାୟ 10వ వచనం. 10 ପଦ। ఆ తరం వారందరూ ପୁଣି ସେଇ କାଳର ସମସ୍ତ ଲୋକେ తమ పితరుల యొద్దకు చేర్చబడి, ଆପଣ ପିତୃଗଣ ନିକଟରେ ସଂଗୃହୀତ ହେଲେ। అంటే ఆ తరంలోని తల్లిదండ్రులందరూ చనిపోయారంట. ମାନେ ସେଇ କାଳର ପିତାମାତା ମାନେ మృత్యుବరణ కଲେ। దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? ଈଶ୍ୱର ସେମାନଙ୍କୁ କଣ ଶିକ୍ଷା ଦେଲେ? ఒకసారి ముందు మాట జ్ఞాపకం చేసుకోండి. ଥରେ ପୂର୍ବ కథకు స్మరణ రଖନ୍ତୁ। ముందు ఏం చెప్పాను? ద్వితీయోపదేశ కాండం ପୂର୍ବରେ କଣ କହିଲି? ଦ୍ୱିତୀୟ ବିବରଣ ପୁସ୍ତକ 4వ అధ్యాయం 4 ଅଧ୍ୟାୟ 10వ వచనం చదవండి ఒకసారి. 10 ପଦ పଢନ୍ତୁ। నీవు హోరేబులో ତୁମେ ହୋରେବରେ నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, ତୁମ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡା ହେଲା ବେଳେ, యెహోవా ସଦାପ୍ରଭୁ నా యొద్దకు ప్రజలను కూర్చుము, ଲୋକମାନଙ୍କୁ ଆମ ନିକଟରେ ଏକତ୍ର କର, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు ସେମାନେ ସେଇ దేశରେ ବଞ୍ଚିବା ଦିନରେ నాకు భయపడి నేర్చుకొని ଆମକୁ ଭୟ ଶିଖିବେ, తమ పిల్లలకు నేర్పునట్లు ଆପଣ ସନ୍ତାନମାନଙ୍କୁ ଶିଖାଇବେ, వారికి నా మాటలు వినిపించదునని ଆମେ ଆପଣ ବାକ୍ୟ ସେମାନଙ୍କୁ ଶୁଣାଇବା କହି ఆయన నాతో చెప్పిన జన్మలన్నీ కూర్చి ସେ ମୋତେ କହିଲେ వారికి తెలుపము అన్నాడు. ତାହା ଜଣା କହିଲେ। చూడండి, ముందుగా ପୂର୍ବରୁ
వారు నేర్చుకొని ସେମାନେ ଶିଖି పిల్లలకి నేర్పించమన్నాడు. ପିଲାମାନଙ୍କୁ ଶିଖାଇବା କହିଲେ। వారు తల్లిదండ్రులు నేర్చుకోమని ପିତାମାତାଙ୍କୁ ଶିକ୍ଷା କରିବା ପାଇଁ పిల్లల్ని నేర్పించమని చెప్పాడు. ପିଲାମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବା ପାଇଁ అంటే କହିଲେ। పిల్లలకి తెలియజేయమన్నాడు. ପିଲାମାନଙ୍କୁ ଜଣାଇବାର କହିଲେ। చూడండి, ముందు తల్లిదండ్రులకు నేర్చుకోమన్నాడు, ପ୍ରଥମେ ପିତାମାତାଙ୍କୁ ଶିକ୍ଷା କରିବା କହିଲେ, తరువాత పిల్లలకి నేర్పించమని చెప్పాడు. ତାପରେ ପିଲାମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦିଅ କହିଲେ। అప్పుడు ସେତେବେଳେ తల్లిదండ్రులను చనిపోతారండి. ପିତାମାତା ସମସ୍ତେ ମୃତ୍ୟୁବରଣ କରିବେ। వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ସେମାନେ ସମସ୍ତେ ମୃତ୍ୟୁବରଣ କଲା ପରେ 10వ వచనం చదవండి. ଆଉ ବିଚାରକର୍ତ୍ତା 2 ଅଧ୍ୟାୟ 10 ପଦ ପଢନ୍ତୁ। తమ పితరుల యందుకు చాచబడిరి, ଆପଣ ପିତୃଗଣ ନିକଟରେ ସଂଗୃହୀତ ହେଲେ, వారి తరువాత ତାଙ୍କ ପରେ యెహోవానైనను ସଦାପ୍ରଭୁଙ୍କୁ ହେଉ ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను କି ଇସ୍ରାଏଲ ପକ୍ଷରେ ତାଙ୍କ କୃତ କର୍ମ ହେଉ ఎరుగని తరం ఒకటి పుట్టగా। ଦେଖିନଥିଲେ ଏପରି ଲୋକ ଉଠିଲେ। చూడండి, ଦେଖନ୍ତୁ, యెహోవానైనను ସଦାପ୍ରଭୁଙ୍କୁ ହେଉ, యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ସଦାପ୍ରଭୁ ଇସ୍ରାଏଲ ପ୍ରତି କରିଥିବା କାର୍ଯ୍ୟକୁ ହେଉ, కనీసం ఎరుగని జనం పుట్టారంట. ଅନ୍ତତଃ ଜ୍ଞାତ ନ ହେବା ପିଢି ଜନ୍ମ ହେଲେ। మరి తల్లిదండ్రులుగా పిల్లలకి వాళ్ళు చెప్పారా లేదా? ଆଉ ପିତାମାତା ରୂପେ ସେଇ କାଳରେ ପିଲାମାନଙ୍କୁ ସେମାନେ ଜଣାଇଲେ କି ନାହିଁ? చెప్పలేదండి, କହିନାହାନ୍ତି, పూర్తిగా చెప్పలేదండి. ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ଜଣାଇ ନଥିଲେ। అసలు కనీసం దేవుని మాటలు కూడా వాళ్ళకి ప్రకటించలేదు. ଅନ୍ତତଃ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ମଧ୍ୟ ସେମାନଙ୍କୁ ଶୁଣାଇ ନଥିଲେ। అందుకే వాళ్ళు పూర్తిగా ఎరగలేదంట. ସେମାନେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ଜ୍ଞାତ ହୋଇନଥିଲେ। ପୁଣି కనీసం యెహోవా అంటే ఎవరో కూడా వాళ్ళకి తెలియదు పిల్లలకి. ଅନ୍ତତଃ ସଦାପ୍ରଭୁ କିଏ କହିଲେ ସେମାନଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ଜଣା ନଥିଲା। ఈ రోజు లోకంలో క్రైస్తవులుగా ఉన్న వారికి పిల్లలకి యేసుక్రీస్తు వారన్నా, ఆయన చేసిన త్యాగం అన్నా, ఆయన దేనికి వచ్చారు అనే విషయం తెలుసా? ଆଜି ଜଗତରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ରୂପେ ଖ୍ୟାତ ହେଉଥିବା ତାଙ୍କର ସନ୍ତାନ ଗଣକୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କିଏ, ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜଗତକୁ କାହିଁକି ଆସିଲେ, ତାଙ୍କର ତ୍ୟାଗ ଜଣା କି? దేవుడు ఎవరు అని తెలుసా? ଈଶ୍ୱର କିଏ ଏ ବିଷୟ ଜଣା କି? కీర్తన గ్రంథంలో ఏం మాట రాయించాడు? ଗୀତ ସଂହିତାରେ କଣ ଲେଖା ହେଇଲେ? గోడ వాక్యములు కూడా తల్లిదండ్రులుగా మీరు తెలుసుకొని పిల్లలకు బోధించమన్నాడు. ଗୂଢ ବାକ୍ୟ ସବୁ ପିତାମାତା ରୂପେ ଆପଣମାନେ ଜାଣି ପିଲାମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦିଅ అంటే କହିଲେ। పిల్లలకి బోధించమన్నాడు. ପିଲାମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବାକୁ କହିଲେ, కానీ పిల్లలకి బోధించారా? କିନ୍ତୁ ପିଲାମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଲେ କି? బోధించలేదండి. ଶିକ୍ଷା ଦଉନାହାନ୍ତି। మరి ఈ రోజు క్రైస్తవులుగా ఉన్నవారు కూడా ଆଉ ଆଜି ଖ୍ରୀଷ୍ଟିଆନ ରୂପେ ଥିବା ଲୋକେ ମଧ୍ୟ మరి పిల్లలకి బోధిస్తున్నారా? ଆଉ ପିଲାମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦଉଛନ୍ତି କି? అసలు దేవుడు అంటే తెలీదు, ଈଶ୍ୱର କହିଲେ ଜଣା యేసుక్రీస్తు ନାହିଁ। ఎందుకు వచ్చారో తెలీదు, ଯୀଶୁ ଜଗତକୁ କାହିଁକି ଆସିଲେ ଜଣା ନାହିଁ। దేనికి వచ్చారో తెలీదు, କେଉଁଥିପାଇଁ ଆସିଲେ ଜଣା ఆయన ନାହିଁ। రాక దేనికో తెలీదు, ତାଙ୍କର ଆଗମନ କେଉଁଥିପାଇଁ ଜଣା ନାହିଁ। కనీసం దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలీదు. ଅନ୍ତତଃ ଈଶ୍ୱର କହିଲେ କିପରି ଥିବେ ତାହା ମଧ୍ୟ ଜଣା మరి ନାହିଁ। బైబిల్లో ఉన్న గోడ వాక్యాలు తల్లిదండ్రులు పిల్లలకి ఎలా చెప్పగలరు? ଆଉ ବାଇବେଲରେ ଥିବା ଗୂଢ ବାକ୍ୟ ସବୁ ପିତାମାତା ପିଲାମାନଙ୍କୁ କିପରି ଶିକ୍ଷା ଦେଇପାରିବେ? మనుషుల్లో తండ్రి దేవుని చూడగలరా? ମନୁଷ୍ୟମାନେ ପିତା ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିପାରିବେ କି? చూడగలరా లేదా? ଦେଖିପାରିବେ କି ନାହିଁ? డైనోసార్స్ ఉన్నాయా? ଡାଇନୋସର୍ସ ଅଛି କି? దేవుడు మనిషికి ఇచ్చిన పని ఏంటి? ଈଶ୍ୱର ମନୁଷ୍ୟକୁ ଦେଇଥିବା କାର୍ଯ୍ୟ କଣ? రొట్టె ద్రాక్షసం తీసుకోకపోతే నరకమేనా? ରୁଟି ଦ୍ରାକ୍ଷାରସ ନ ନେଲେ ନରକ ଯିବେ କି? బాప్తిజం అనేది పరలోక మార్గమా? ବାପ୍ତିସ୍ମ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ନିମନ୍ତେ ପଥ କି? సూర్యుని ధరించుకునే స్త్రీ ఎవరు? ସୂର୍ଯ୍ୟକୁ ପରିଧାନ କରୁଥିବା ସ୍ତ୍ରୀ କିଏ? ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ స్త్రీ ఎవరు? ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ ଲିଖିତ ସ୍ତ୍ରୀ କିଏ? ప్రకటన గ్రంథంలో రాయబడిన 4 జీవుల సారాంశం ఏంటి? ପ୍ରକାଶିତ ବାକ୍ୟର 4 ପାଣିର ସାରାଂଶ କଣ? ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ ఇద్దరు ప్రవక్తలు ఎవరు? ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ ଲେଖିଥିବା 2 ଭାବବାଦୀ କିଏ? నోటికి సమాధానం రావడం లేదు కదా. ଆମମାନଙ୍କ ମୁଖରୁ ଉତ୍ତର ଆସୁନାହିଁ। రేపు పొద్దున్న మీ పిల్లలు మీకు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారండి? ଆଉ କାଲି ସକାଳେ ଆମର ପିଲାମାନେ ଆମକୁ ଏଇ ପ୍ରଶ୍ନ ପଚାରିଲେ ଆମେ କଣ ଉତ୍ତର ଦେବା? దేవుడు ఏమన్నాడు తెలుసా? ଈଶ୍ୱର କଣ କହିଲେ ଜାଣିଛ? మీరు నేర్చుకొని ତୁମମାନେ ଶିକ୍ଷା କରି మీ పిల్లలకి ତୁମ నేర్పించమన్నాడు. ପିଲାମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦିଅ। ఇప్పుడు మేము మీకు చెప్తున్నాం కదా, ଏବେ ଆମମାନେ ତୁମମାନଙ୍କୁ କହୁଅଛୁ, మా ఇద్దరు ఒకేసారి యాక్సిడెంట్ లో చచ్చిపోతే మీకు ఇక్కడ ఎవరు చెప్తారు? ଆମମାନେ 2 ଜଣ ଗୋଟେ ଦୁର୍ଘଟଣାରେ ମରିଗଲେ ଆପଣମାନଙ୍କୁ କିଏ ଶିକ୍ଷା ଦେବେ? ఇంకొకరిని రప్పించుకుంటాం అంటారు తెలివిగా, అవునా కదా? ଆଉ ଚାତୁର ଭାବରେ ଆଉ ଜଣକୁ ଆମେ ଅଣାଇବାକୁ କହିଥାଉ। వాళ్ళు కూడా కొన్ని రోజులు చెప్పేసి, నేను తప్పుగా అనుకోకండి, మొన్న ఆయన వెళ్ళిపోయారు కదా, అలాగే ఆయన వచ్చి మధ్యలో వెళ్ళిపోతే మీరు మీ పిల్లలకి ఎలా చెప్తారు? ଆଉ ଭୁଲରେ ଭାବନ୍ତୁ ନାହିଁ, ସେମାନେ ସେବକମାନେ ଆସି ମଝିରେ ଛାଡିକି ଚାଲିଗଲେ ଆପଣ ପିଲାମାନଙ୍କୁ ଆପଣ କଣ କେମିତି ଶିଖେଇବେ? ఇంకొక ఆయన కొత్తగా వచ్చి చెప్తాడు, ଆଉ ଜଣେ ଲୋକ ନୂଆରେ ଆସି କହିବେ। వాళ్ళందరికీ
పరలోకపు తల్లి ఉంది అని ଆଉ ଜଣେ ନୂଆ ଲୋକ ଆସି ଭ୍ରାନ୍ତ ଶିକ୍ଷା ଦେବେ ଆମର ମା ଅଛି ବୋଲି ସ୍ୱର୍ଗୀୟ ମା వెళ్ళిపోతున్నారు. ସେପଟେ ଚାଲିଯିବ କି ସେଇ ଶିକ୍ଷାରେ? అసలు యేసుక్రీస్తు మన కోసం మరణించలేదు అంటారు వెళ్ళిపోతున్నప్పుడు. କେତେକ ଆସି ଯୀଶୁ ଆମ ପାଇଁ ମରିନାହାନ୍ତି କହିବେ, ଆମେ ସେମାନଙ୍କ ପଛରେ ଚାଲିଯିବା କି? ఈ పాఠం అందరూ ఒకసారి బాగా గమనించండి. ଏଇ ବିଷୟକୁ ଆପଣ ସମସ୍ତେ ଧ୍ୟାନ ଦିଅନ୍ତୁ. ఇప్పుడు మేము చనిపోయిన లేకపోతే నీకు ఒక సేవకుడు వచ్చి వెళ్ళిపోయినా ఈ సంఘం ఎక్కడితో ఆగిపోద్దండి. ଏବେ ଆମେ ମରିଗଲେ ଆଉ ଜଣେ ସେବକ ଆସି ଚାଲିଗଲେ ଏ ମଣ୍ଡଳୀ ଏଠାରେ ହିଁ ବନ୍ଦ ହୋଇଯିବ. ఒక దైవ సేవకుడు ఉంటుండగా తల్లిదండ్రులు దేవుడు ఎందుకు నేర్చుకోమని చెప్పాడు? ଜଣେ ଈଶ୍ୱରଙ୍କ ସେବକ ବଞ୍ଚିଥିଲା ବେଳେ ପିତାମାତାଙ୍କୁ କାହିଁକି ଶିଖିବା ପାଇଁ କହିଲେ ଈଶ୍ୱର? ఈరోజు పాఠాలు రాయండి, పరీక్షలు రాయండి అంటే మన కారణాలు ఏం చెప్పవు. ఏజ్ అయిపోయింది, మేము ఈ టైంలో ఏం రాస్తాం, మా వల్ల ఏమవుతుంది అంటే, కానీ దేవుడు తెలివి అనేది ప్రతి మనిషికి పెట్టాడండి. ଆଉ ଆଜି ଶିକ୍ଷା ଶିଖନ୍ତୁ ଆଉ ବାକ୍ୟ ପରୀକ୍ଷା ଲେଖନ୍ତୁ କହିଲେ, ଜାଣନ୍ତୁ କହିଲେ ଆମର ବୟସ ହେଇଗଲା ଆମେ କଣ ଶିଖିବୁ ଭାବିଥାଉ. ଈଶ୍ୱର ପ୍ରତ୍ୟେକଙ୍କୁ କୌଶଳ ରଖିଛନ୍ତି. యవనస్తులకు కూడా పాఠాలు రాయమన్నాడు. ଯୌବନ ଗଣକୁ ମଧ୍ୟ ବିଷୟ ଲେଖିବାକୁ କହିଲେ. మీ పిల్లలకి ఏం నేర్పిస్తారు? ଆପଣ ପିଲାମାନଙ୍କୁ କଣ ଶିଖାଇବେ? ఇశ్రాయేలీకి చెప్తేనే వాళ్ళు కనీసం దేవుడు ఎవరో కూడా ఆయన ఒకటి బాగానండి, దేవుడు మనతో ఉన్నాడు, ఇశ్రాయేల్తో ఎక్కువ కార్యాలు చేశాడా? ଏବେ ଭଲରେ ଚିନ୍ତା କରନ୍ତୁ, ଈଶ୍ୱର ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ ଅଧିକ କାର୍ଯ୍ୟ କଲେ ନା ଆମ ସହିତ ଅଧିକ ରୂପେ ଅଛନ୍ତି? మరి వాళ్ళే కనీసం వాళ్ళ పిల్లలు యెహోవా అంటే కూడా ఎవరు తెలియదంట వాళ్ళకి. ଆଉ ସେମାନେ ସେମାନଙ୍କ ପିଲାମାନଙ୍କୁ ସଦାପ୍ରଭୁ କିଏ କହିଲେ ଜଣା ନାହିଁ. ପୁଣି మరి మన పిల్లలకి రేపు పొద్దున్న మనం కానీ మనకి ఏం తెలుసు, మనకి ఏం తెలీదు. మరి మన పిల్లలకి చెప్పకపోతే వాళ్ళ పిల్లల తరం ఏమవుతుంది? ଆଉ ଆମମାନଙ୍କୁ ଆଜି କଣ ଜଣା? କିଛି ଜଣା ନାହିଁ. ଆମ ପିଲାମାନଙ୍କୁ ନ କହିଲେ ସେମାନଙ୍କର ପିଲାମାନଙ୍କ ପରିସ୍ଥିତି କଣ ହବ? వాళ్ళు ఏం తెలియదు, అలా తెలుసు నిత్య నరకానికి పోతారండి. ସେମାନେ କିଛି ଜାଣିପାରିବେ ନାହିଁ, ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ଖସିଯିବେ. ఈరోజు ఎన్ని బోధలు ఉన్నాయి చూస్తున్నారు బయట. ଆଜି ଆମ ଚାରି ପାର୍ଶ୍ୱରେ କେତେ ଶିକ୍ଷା ଅଛି ଆପଣ ଦେଖୁଛନ୍ତି. మన వాక్యాన్ని పాస్తా పల్లెల్లో పక్కన పెడతాం. ଆମେ ବାକ୍ୟକୁ ଟିକେ ଅନ୍ୟ ପାର୍ଶ୍ୱ ରଖିଦେଇଥାଉ. దేవుడు గొంతు చించుకొని మీరు నేర్చుకోండి, తల్లిదండ్రులుగా మీరు నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించండి అన్నాడు. ଈଶ୍ୱର ଉଚ୍ଚ ସ୍ୱରରେ ଆପଣମାନେ ପିତାମାତା ମାନେ ଶିଖନ୍ତୁ, ଆପଣ ପିଲାମାନଙ୍କୁ ଶିଖାନ୍ତୁ କହି ଉଚ୍ଚ ସ୍ୱରରେ କହିଲେ ଈଶ୍ୱର. మీ ఏజ్ 60, మీ ఏజ్ 50, మీ ఏజ్ 30, మీ ఏజ్ 20 అనలేదండి. ଆପଣଙ୍କ ବୟସ 60, ଆପଣଙ୍କ ବୟସ 50, ଆପଣଙ୍କ ବୟସ 30 ଏଇଭଳି ସେ କହିନାହାନ୍ତି. అంటే మీ ఏజ్ చెప్పలేదండి. ଆପଣଙ୍କ ବୟସ ସେ କହିନାହାନ୍ତି. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ଆପଣ ଗୋଟେ ଫଟୋ ଦେଖେଇବି, ଦେଖନ୍ତୁ. అవలేదా? కనిపిస్తుంది ఆయన ఎవరు? ఈయన కనిపిస్తున్నారా? ఇతని వయసు అంట ଦେଖନ୍ତୁ ୟାଙ୍କର ବୟସ କେତେ? 81 సంవత్సరాలండి. ଆଉ 81 ବର୍ଷ. ఈ ఏజ్ లో ଆଉ ଏଇ ବୟସରେ, అంటే ఈ వయసులో కూర్చున్నాను, ఈ వయసులో ଏଇ ବୟସରେ ఆయన B2 పాఠం రాస్తున్నారు. ଆଉ ସେ ବାକ୍ୟ ପରୀକ୍ଷା ଦଉଛନ୍ତି. B2 అంటే ఏంటి తెలుసా? ଆଉ B2 పరీକ୍ଷା దଉଛନ୍ତି. ఈ రోజు మీకు ఇప్పటివరకు పాఠాలు చెప్పాను. ప్రకటన గ్రంథంలో ఆ పాఠం ఉంది, ఈ పాఠం ఉంది, 4 జీవుల సారాంశం ఉంది, సూర్యుని జన్మించిన ఒక స్త్రీ ఉంది, దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటి అని కొన్ని పాఠాలు చెప్పాను కదా. ଆଉ ଏଥିପୂର୍ବେ ପ୍ରକାଶ ବାକ୍ୟର 4 ପ୍ରାଣୀ, ପ୍ରକାଶ ବାକ୍ୟର ସୂର୍ଯ୍ୟଙ୍କୁ ପରିଧାନ କରୁଥିବା ସ୍ତ୍ରୀ, ଏଇ ବିଷୟ ଅଛି, ସେଇ ବିଷୟ ଅଛି, କେତେକ ବିଷୟର ନାମ କହିଲି. కూర్చున్నాను ఒకసారి. ఆ పాఠాలు ఈయన ఎగ్జామ్ రాస్తున్నాడు. ଆଉ ସେଇ ସମସ୍ତ ବିଷୟ ଏଇ ବୃଦ୍ଧ ବ୍ୟକ୍ତି ପରୀକ୍ଷା ଲେଖୁଛନ୍ତି. 81 సంవత్సరాల్లో ఈయనకి అవసరం ఏంటి? 81 ବର୍ଷ ବୟସରେ ତାଙ୍କର କଣ ଆବଶ୍ୟକ କୁହନ୍ତୁ? మహా అయితే ఇంకొక 2 సంవత్సరాలు బతికితే చచ్చిపోతారు. ଆଉ ବେଶୀ ହେଲେ 2 ବର୍ଷ ବଞ୍ଚିବେ, ତାପରେ ମରିଯିବେ. అంటే 81 సంవత్సరంలో చచ్చిపోయిన ఆయన ఎందుకు పరీక్ష రాయాలి? 81 ବର୍ଷରେ ମରିଯିବାକୁ ଯାଉଥିବା ସେ କାହିଁକି ପରୀକ୍ଷା ଲେଖୁଛନ୍ତି? ఇప్పుడు మనలాంటి సమాధానం మనకి చెప్పండి, మాకు గుర్తుండదు, మాకు చాలా పనులు ఉంటాయి, మాకు చాలా ఇది ఉంటాయి అని చెప్తాం కదా. ଏବେ ଆମେ ଆଉଥରେ ଉତ୍ତର ଦେଇଥାଉ, ଆମକୁ ମନେ ରହୁନାହିଁ, ଆମର ଅନେକ କାର୍ଯ୍ୟ ଅଛି, ଆମ ଦ୍ୱାରା ହବ ନାହିଁ କହିଥାଉ. మరి తల్లిదండ్రులుగా మీకున్న బాధ్యతలు ఇశ్రాయేలీయులకి లేవా? ଆଉ ପିତାମାତା ରୂପେ ଆମମାନଙ୍କୁ ଥିବା ଦାୟିତ୍ୱ ଇସ୍ରାଏଲମାନଙ୍କୁ ନାହିଁ କି? వాళ్ళకి జీవన వ్యాపారం లేదా? ସେମାନଙ୍କୁ ଜୀବିକା ନିର୍ବାହ କରିବା ପାଇଁ କାର୍ଯ୍ୟ ନାହିଁ କି? జీవనోపాధి లేదా? ଜୀବିକା ନିର୍ବାହ ପାଇଁ କାର୍ଯ୍ୟ ନାହିଁ କି? వాళ్ళ పిల్లలు పెంచడం లేదా? ସେମାନେ ପିଲାମାନଙ୍କୁ ପ୍ରତିପାଳନ କରୁନାହାନ୍ତି କି? వాళ్ళ పిల్లలు బాగోగులు చూసుకోవడం లేదా? ସେମାନଙ୍କ ପିଲାମାନଙ୍କ ଭଲ ମନ୍ଦ ଦେଖୁନାହାନ୍ତି କି? ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమంటే తెలిసి మీరు నేర్చుకోవాలి. ଏତେ କରିବା ପରେ ମଧ୍ୟ ଈଶ୍ୱର କଣ କହୁଛନ୍ତି? ତୁମେ ଶିଖ କହୁଛନ୍ତି. నేర్చుకోమని చెప్పాడు. ଶିଖ କହୁଛନ୍ତି. మనం చూడండి ఇన్ని కారణాలు చెప్తాము. ଦେଖନ୍ତୁ ଆମକୁ ଶିଖିବାକୁ କହିଲେ ଆମେ କେତେ କାରଣ କହିଥାଉ. మీరు నేర్చుకో. ఆ రోజు ఆంటీ ఒక ప్రశ్న అడిగారు, ఏంటన్నది
బాప్తిజము ముందు రొట్టె ద్రాక్ష ముందు తీసుకోవాలా బాప్తిజం ముందు తీసుకోవాలా అని. ଆଉ ସେଇଦିନ ଦିଦି ପ୍ରଶ୍ନ ପଚାରିଲେ ରୋଟି ଦ୍ରାକ୍ଷାରସ ପ୍ରଥମେ ନେବା ନା ବାପ୍ତିସ୍ମ ପ୍ରଥମେ ନେବା କହିଲେ। నిజంగా బాప్తిజం తీసుకోకుండా రొట్టె ద్రాక్ష తీసుకున్నాడు అనుకుని నరకానికి పోతాడు ఆయన. ଆଉ ସତରେ ବାପ୍ତିସ୍ମ ନ ନେଇ ରୋଟି ଦ୍ରାକ୍ଷାରସ ଗ୍ରହଣ କଲେ ସେମାନେ ନରକକୁ ଚାଲିଯିବେ। ఇప్పుడు అమ్మగారు అది తెలుసుకోకుండా రేపు పొద్దున్న పిల్లలకు కూడా చెప్పకపోతే ఎంతమంది నరకానికి వెళ్ళిపోతారండి. ଏବେ ସେଇ ଦିଦି ସେଇ ବିଷୟ ନ ଜାଣି ପିଲାମାନଙ୍କୁ ମଧ୍ୟ ନ ଜଣାଇଲେ ତାଙ୍କ ପରେ କେତେ ଜଣ ନରକକୁ ଖସିଯିବେ କୁହନ୍ତୁ। మనమే ఇలా ఆలోచించినప్పుడు దేవుడు భవిష్యత్తు ఆలోచించకుండానే వారిని నేర్చుకోమని చెప్పాడా? ଆମ୍ଭେମାନେ ଏଇଭଳି ଚିନ୍ତା କଲା ବେଳେ ଈଶ୍ୱର ଭବିଷ୍ୟତ ଚିନ୍ତା ନ କରି ସେମାନଙ୍କୁ ଶିଖିବା ପାଇଁ କହିଲେ କି? వృద్ధులు కూడా రాస్తున్నారండి పరీక్షలు. ఆ పరీକ୍ଷା వృద్ధ ବ୍ୟକ୍ତି ମାନେ ମଧ୍ୟ ଲେଖୁଛନ୍ତି। ఏ కాంగోలండి అంటే దేవుని జ్ఞానం అనేది ఎంత విలువైందో మీకు ఇప్పుడు కాదండి. ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନ କେଡେ ବହୁମୂଲ୍ୟ ଆପଣ ଏବେ ନୁହେଁ, ఒకనొక రోజు వస్తుందంట. ଗୋଟିଏ ଦିନ ଆସିବ। ఆ రోజు ఏం రోజు తెలుసా? ସେଇ ଦିନ କେଉଁ ଦିନ ଜାଣିଛ? ఆమోస్ గ్రంథం ఒకసారి తీయండి. ఆమోస్ పుస్తକ ଥରେ କାଢନ୍ତୁ। ఆమోస్ గ్రంథం ఆమోస్ పుస్తକ 8వ అధ్యాయం. 8 ଅଧ୍ୟାୟ। ఆమోస్ గ్రంథం ఆమోస్ పుస్తକ 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 11 నుంచి 13 వచనం ఉందండి. 11 ପଦରୁ 13 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ। ఒకసారి అందరూ చదవండి. ఆమోస్ గ్రంథం ଥରେ ସମସ୍ତେ ପଢିବା। ఆమోస్ పుస్తକ 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 11 నుంచి 13 వచనం ఉందండి. 11 ପଦ 12 ପଦ 13 పଦ। రాబో దినములందు ଆଉ ଯେଉଁ ଦିନ ଆମେ దేశంలో నేను క్షామం పుట్టింతును ଦେଶକୁ ଦୁର୍ଭିକ୍ଷ ପ୍ରେରଣ କରିବା। తీసారండి అందరూ? ମାନେ ସମସ୍ତେ ଖୋଲିଲୁ ఆమోస్ గ్రంథం ఆమోస్ పుస్తକ 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 11, 12, 13 వచనంలండి. 11 ପଦ 12 ପଦ 13 ପଦ। 11, 12 వచనం చదవండి చాలండి. 11 ପଦ 12 ପଦ ପଢିବା। రాబో దినములందు ଆଉ ଯେଉଁ ଦିନ ଆମେ ଦେଶକୁ దేశంలో నేను క్షామం పుట్టింతును. ଦୁର୍ଭିକ୍ଷ ପ୍ରେରଣ କରିବା। క్షామం అంటే ఏంటో తెలుసా? ଦୁର୍ଭିକ୍ଷ କଣ ଜାଣିଛ? కరువు. ଦୁର୍ଭିକ୍ଷ క్షామం అంటే ఏంటో తెలుసా? ଦୁର୍ଭିକ୍ଷ କଣ ଜାଣିଛ? కరువు, ଅଭାବ, ఏమీ లేకపోవడం. କିଛି ନ ପାଇବାର అంటే మనుషుని ఎంత ఇబ్బంది పెడతారంటే ମାନେ ମନୁଷ୍ୟ ମାନେ କେଡେ ଅସୁବିଧା ଭୋଗିବେ କହିଲେ। దేనికంట క్షామము? ଆଉ କେଉଁ ବିଷୟର ଅଭାବ చూడండి, ଦେଖନ୍ତୁ। అది అన్నపానము లేకపోవటం చేత కలుగు క్షామము కాక ତାହା ଅନ୍ନ କିମ୍ବା ଜଳ ପିପାସାର ଦୁର୍ଭିକ୍ଷ ନୁହେଁ, యెహోవా మాటని వినకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండెను. ମାତ୍ର ସଦାପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଶୁଣିବାର ଦୁର୍ଭିକ୍ଷ ହେବ। అంటే అన్నం లేకపోవడం వల్ల వచ్చే క్షామం కాదంట. ମାନେ ଅନ୍ନ ଜଳ ନଥିବା ଦୁର୍ଭିକ୍ଷ ତାହା ନୁହେଁ। కరువు అంటే ఏంటంటే మనకి కరువు అంటే ఏదండి మనం కోల్పోతాము? ଦୁର୍ଭିକ୍ଷ କହିଲେ ଆମେ କଣ ହରାଇ ବସିଥାଉ? అన్నము, అది తిండి, నీళ్లు, కట్టుకోవడానికి బట్టలు, ఇది క్షామం అంటాము. ଖାଦ୍ୟ ଜଳ ପରିଧାନ କରିବାକୁ ବସ୍ତ୍ର, ଏହା ମାନେ ଦୁର୍ଭିକ୍ଷ ଭାବିଥାଉ। కానీ విశ్వతేజ్ କିନ୍ତୁ యెహోవా మాటలు దొరకడం లేదని బాధపడతారంట జనాలు. ସଦାପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ମିଳୁନାହିଁ କହି ଲୋକମାନେ ଦୁଃଖ କରିବେ। ପୁଣି 12వ వచనం చదవండి ఒకసారి. 12 ପଦ ପଢନ୍ତୁ। కాబట్టి జనులు ଲୋକମାନେ యెహోవా మాట వెదకుటకై ସଦାପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟର ଅନ୍ୱେଷଣ କରିବା ପାଇଁ, దేవుని మాటలు వెతకడానికంట, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟର ଅନ୍ୱେଷଣ ପାଇଁ। ఈరోజు మీరు ఇలా కూర్చున్నారు కదా, ଆଜି ଏପରି ଆପଣମାନେ ବସିଛନ୍ତି, ఇక్కడ ఒకరు చెప్తున్నారు, అక్కడ ట్రాన్స్లేట్ చేస్తుంది, మీరు వినేస్తున్నారు. ଏଠାରେ ଜଣେ କହୁଛନ୍ତି, ତର୍ଜମା କରାଯାଉଛି, ଆପଣ ଶୁଣି ଦଉଛନ୍ତି, మీరు నేర్చుకుంటున్నారు. ଆପଣ ଶିଖି ଦଉଛନ୍ତି। గత వారం ఏం నేర్చుకున్నారు చెప్పండి? ଗତ ସପ୍ତାହରେ କଣ ଶିଖିଲେ କୁହନ୍ତୁ? ఏం నేర్చుకున్నారు చెప్పండి, అంత గుర్తుందో అని చెప్పండి. చాలా କଣ ଶିଖିଲ? ଯାହା ମନେ ଅଛି ତାହା କୁହନ୍ତୁ। నేను పాటలు మొత్తం చెప్పమని, మీరు ఏం నేర్చుకున్నారు? ఆ 3 రోజులు ఏం జరిగింది? ଆଉ ସେ 3 ଦିନ କଣ ଘଟିଲା? ମୁଁ ସମସ୍ତ ବିଷୟ କହିବାକୁ କହୁନାହିଁ, ଯେତିକି ମନେ ଅଛି କୁହନ୍ତୁ। పునరుత్థానం, గుడ్ ఫ్రైడే రోజు ఏం నేర్చుకున్నాము? ଗୁଡ୍ ଫ୍ରାଇଡେ ଦିନ କଣ ଶିଖିଲ? 7 మాటలు నేర్చుకున్నాము. ଆଉ 7ଟି କଥା ଶିଖିଲ। అందులో ఏదో ఒక 2 మాటలు చెప్పండి. ସେଥିରେ 2 କଥା କୁହନ୍ତୁ। సమాప్తమైంది. నేను నువ్వు నాతో కూడా పరదేశిస్తున్నాను. ఇంకా మీరు చెప్పండి. ଆପଣ ମାନେ କୁହନ୍ତୁ 7ଟି କଥାର ଗୋଟେ 2ଟି 3ଟି କଥା ఒడియోలో చెప్తున్నాను. తప్పుకొంటున్నా అంటే నేర్చుకున్న మీరు, మేము చెప్పేది నేర్చుకున్నారు లేదా? ମାନେ ଆମେ କହିବାର ଆପଣ ଶିଖିଲ ନା ନାହିଁ? అంటే గుర్తున్నాయి, ମାନେ మନେ ଅଛି ସମସ୍ତଙ୍କୁ, ఎంతో కొంత గుర్తున్నాయి. ଯାହା କିଛି ମନେ ଅଛି। అది హాస్టల్లో మీకేం చెప్పాను గుర్తుందా? ప్రశ్న జవాబు తరగతికి వచ్చాము, ఆ రోజు ఏ ప్రశ్నలు అడిగారు? ଆଉ ସେଦିନ ହଷ୍ଟେଲରେ ଆପଣଙ୍କୁ କଣ କହିଲେ ମନେ ଅଛି କି? ପ୍ରଶ୍ନୋତ୍ତର କାର୍ଯ୍ୟକ୍ରମ ହେଲା ଯୋଉଦିନ
బాప్టిజం గురించి ఒకటి అడిగారు. ବାପ୍ତିସ୍ମ ବିଷୟରେ ପଚାରିଲ, సంఘాల గురించి ఒకటి అడిగారు. ମଣ୍ଡଳୀ ବିଷୟରେ ପଚାରିଲ। అంటే ఎవరో ఒక చెప్పడానికి మీకు ఉన్నారు, ମାନେ କିଏ ନା ଜଣେ କହିବା ପାଇଁ ଆପଣଙ୍କୁ ଅଛନ୍ତି, కానీ ఒకనొక సమయం వస్తుంది, କିନ୍ତୁ ଏପରି ଏକ ସମୟ ଆସିବ, అప్పుడు చూడండి ସେତେବେଳେ ଦେଖନ୍ତୁ 12వ వచనంలో, 12 ପଦରେ కాబట్టి జనులు ଲୋକମାନେ యెహోవా మాట వెతుకుటకై ସଦାପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟର ଅନ୍ୱେଷଣ କରିବା ପାଇଁ ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ଏକ ସମୁଦ୍ର ଠାରୁ ଅନ୍ୟ ସମୁଦ୍ର ପର୍ଯ୍ୟନ୍ତ, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును ଉତ୍ତର ଦିଗରୁ ପୂର୍ବ ଦିଗ ପର୍ଯ୍ୟନ୍ତ సంచరించితిరి గాని ଭ୍ରମଣ କରିବେ, କିନ୍ତୁ అది వారికి దొరకదంట. ତାହା ସେମାନେ ପାଇବେ ନାହିଁ। ఈ రోజు ఈ సత్యవాక్యం లేక ఎన్ని సంఘాలు తెలుసా ఇప్పటికీ, సాక్ష్యాలని, గోళ్ళు, అరుపులు, కేకలు, ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు చెప్పండి. ଆଜି ଏଇ ସତ୍ୟ ବାକ୍ୟ ନ ମିଳେ, ଆଜି ଅନେକ ଆମ ଚାରିପାର୍ଶ୍ୱରେ ଗଣ୍ଡଗୋଳ, ବିଶୃଙ୍ଖଳା, ସାକ୍ଷ୍ୟ କହି କେତେ ଲୋକ ଅଛନ୍ତି କୁହନ୍ତୁ? అవి దేవుడికి నచ్చుతాయా? ସେଇ ସବୁ ଈଶ୍ୱର ପସନ୍ଦ କରନ୍ତି କି? సమాధానానికి కర్త కాదు, సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు అన్నాడు కదా మరి. ଆଉ ଈଶ୍ୱର ଶାନ୍ତିର କର୍ତ୍ତା କିନ୍ତୁ ବିଶୃଙ୍ଖଳାର କର୍ତ୍ତା ନୁହନ୍ତି କହିଲେ। మరి ఇలాంటి వాక్యం ఎక్కడ దొరుకుతుందా? ଆଉ ଏଇଭଳି ବାକ୍ୟ ଆପଣଙ୍କୁ କେଉଁଠାରେ ହେଲେ ମିଳୁଛି କି? ఈ వాక్యం లేకపోవడం వల్ల మనుషులు ఎలా మారిపోతారో తెలుసా? ଏଇ ବାକ୍ୟର ଅଭାବରେ ମଣିଷମାନେ କେମିତି ବଦଳି ଯିବେ ଜାଣିଛ? మీకు న్యాయబద్ధ గ్రంథంలో ముందుకు మాట చదివాను, ఏం చదివించాను? ଆପଣଙ୍କୁ ବିଚାରକର୍ତ୍ତା ପୁସ୍ତକରେ ଗୋଟେ ବାକ୍ୟ ପଢାଇଲି, କଣ ସେଇ ବାକ୍ୟ? యెహోవా నాయనను యెహోవా వారికి చేసిన కార్యములను ఎరుగని చెడ్డ తరం ఒకటి పుట్టింది అన్నాడు. ସଦାପ୍ରଭୁଙ୍କୁ ହେଉ, ସଦାପ୍ରଭୁଙ୍କ କୃତ କର୍ମ ହେଉ, ଜ୍ଞାତ ନ ହେବା ଦୁଷ୍ଟ ପିଢି ଜନ୍ମ ହେଲେ କହିଲେ। అక్కడ ఏమన్నాడు ସେଠାରେ କଣ କହିଲେ? చూడండి, యెహోవా నాయనను, ବିଚାରକର୍ତ୍ତା 2:10 ପଦ, యెహోవా నాయనను ସଦାପ୍ରଭୁଙ୍କୁ ఆయన ఇశ్రాయేలు చేసిన కార్యములను ସେ ଇସ୍ରାଏଲ ପ୍ରତି କରିଥିବା କର୍ମ ହେଉ, ఎరుగని తరం ఒకటి పుట్టగా, ଜ୍ଞାତ ନ ହେଇଥିବା ପିଢି ଜନ୍ମ అంటే ହେଲେ, ఎరగని వాళ్ళు పుట్టారంట. ଜାଣିନଥିବା ଲୋକ ଆସିଲେ। దేవుని మాటలు ఎరగకపోతే, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ନ ଜାଣିଲେ, తల్లిదండ్రులుగా వాళ్ళు నేర్చుకోకపోతే, ପିତାମାତା ରୂପେ ସେମାନେ ନ ଶିଖିଲେ, దైవాంశ్ కూర్చో అక్కడ, తల్లిదండ్రులుగా నేర్చుకోకపోతే, ପିତାମାତା ରୂପେ ନ ଶିଖିଲେ, మీరు నేర్చుకొని ଏମାନେ ଶିଖି పిల్లలకి నేర్పించకపోతే ପିଲାମାନଙ୍କୁ ନ ଶିଖାଇଲେ పరిస్థితులు ఎలా ఉంటాయో ପରିସ୍ଥିତି କେମିତି ଥିବ మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ଆପଣଙ୍କୁ କେତେଗୁଡା ଦେଖାଇବି, ଦେଖନ୍ତୁ। దేవుని వాక్యం లేకపోతే చూడండి, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟର ଅଭାବରେ କଣ ଘଟିବ ଦେଖନ୍ତୁ। ఇన్స్టాగ్రామ్ ప్రేమికుడి కోసం ଆଉ ଇନଷ୍ଟାଗ୍ରାମ ପ୍ରେମିକ ପାଇଁ తల్లిదండ్రులను చంపిన కూతురు, ପିତାମାତାଙ୍କୁ ହତ୍ୟା କରିଥିବା ଝିଅ, దేవుని వాక్యం లేక తల్లిదండ్రులకి దేవుని వాక్యం లేదు, వాక్యం తెలియదు కూడా. ପିତାମାତାଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଜଣା ନାହିଁ, లైట్ ఆఫ్ చేసేసి, అంటే దేవుని వాక్యం తల్లిదండ్రులకు తెలీదు, ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପିତାମାତାଙ୍କୁ ଜଣା ନାହିଁ। మరి పిల్లలకి ఎలా నేర్పిస్తారు వాళ్ళు? ଆଉ ପିଲାମାନଙ୍କୁ ସେମାନେ କିପରି ଶିକ୍ଷା ଦେବେ? ఆమె ఏం చేసింది? ସେ କଣ କଲା? మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. ଆଉ ନିଶା ଇଞ୍ଜେକ୍ସନ ଦେଇ ମାରିଦେଲେ। ఆమె ఒక నర్సు, ସେ ଗୋଟେ ନର୍ସ, ఇద్దరు తల్లిదండ్రులు చంపేసింది ఆమె. ଉଭୟ ପିତାମାତାଙ୍କୁ ହତ୍ୟା କଲେ ସେ। నెక్స్ట్ చూడు, 16 ఏళ్ళకి ప్రేమ వద్దన్నందుకు తల్లి హత్య అంట. ଦେଖନ୍ତୁ 16 ବର୍ଷରେ ପ୍ରେମ ମନା କରିବାରୁ ମାଙ୍କୁ ହତ୍ୟା କଲେ। 16 ఏళ్ళకి ఆమె ఇంకొక ఎవరినో ప్రేమించింది, దానికి ఒప్పుకోలేదని తల్లిని హత్య చేసి చంపేశాడు. ଆଉ 16 ବର୍ଷରେ ସେ କାହାକୁ ପ୍ରେମ କଲେ, ମା ମନା କଲେ ବୋଲି ମାଙ୍କୁ ବଧ କରିଦେଲେ। చూడండి, యెహోవాని ఎరగకపోతే పిల్లలు ఎలా అయిపోతారో చెప్తున్నాను. ସଦାପ୍ରଭୁଙ୍କୁ ନ ଜାଣିଲେ ପିଲାମାନେ କେମିତି ବଦଳି ଯିବେ କହୁଛି। వాళ్ళ తల్లిదండ్రులకు దేవుని వాక్యము తెలియదు, వాళ్ళకి ఎవరు నేర్పించలేదు, మరి పిల్లలకి ఎవరు నేర్పిస్తారు? ସେମାନଙ୍କ ପିତାମାତାଙ୍କୁ ବାକ୍ୟ ଜଣା ନାହିଁ, କେହି ଶିଖାଇ ନାହାନ୍ତି, ଆଉ ପିଲାମାନଙ୍କୁ କିଏ ଶିଖାଇବ? ఇంకా తీయండి, ଆହୁରି ଦେଖନ୍ତୁ, మా అమ్మాయిని నమ్మించి నరికేశాడంట. మా అమ్మాయిని ଆଉ ତାଙ୍କ ମା ଝିଅକୁ నమ్మించి ବିଶ୍ୱାସ କରାଇ నరికేశాడు. ବଧ କରାଇଲେ। ఆ నరికేసినాడు ఎవరు? ସେ ବଧ କରିବା ବ୍ୟକ୍ତି କିଏ? ఆయన ఎవరో ఒక తల్లి కొడుకే కదా. ସିଏ କିଏ ନା ଜଣେ ମାର ପୁଅ ଅଟେ। మరి వారి తల్లి వారికి నేర్పించలేదా? ଆଉ ତାଙ୍କ ମା ତାଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଇନାହାନ୍ତି କି? ఆ తల్లికి దేవుని మాటలు తెలియవా? ଆଉ ସେ ମାଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଜଣା ନାହିଁ କି? ఆమె నేర్చుకోలేదా? ସେ ଶିଖି ନାହାନ୍ତି କି? వినండి, ఆమె నేర్చుకోలేదా? ଦେଖନ୍ତୁ, ସେ ଶିଖି ନାହାନ୍ତି କି? నేర్చుకోలేదు కాబట్టి కొడుకు ఇంకొక కూతుర్ని నరికించాడంట. ଦେଖନ୍ତୁ, ଶିଖି ନାହାନ୍ତି ସେଥିପାଇଁ ନିଜ ପୁଅ ଆଉ ଜଣେ ଝିଅକୁ ବଧ କରାଇଲେ। చూడండి, డెలివరీకి పుట్టింటికి వెళ్ళిన భార్య, ఇది మొన్నే జరిగింది, ఇప్పటికీ ఎలాగే మొన్న చూసి జరిగింది. డెలివరీ పుట్టింటికి వెళ్ళిన భార్యని ప్రియురాలు, అంటే డెలివరీకి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య,
ମାନେ ଡେଲିଭରି ପାଇଁ ନିଜ ମା ଘରକୁ ଗଲେ ସ୍ତ୍ରୀ, ఈ భర్త ఏమో ఇంకొక తన ప్రియురాలను తెప్పించుకొని చంపేసి ଏଇ ସ୍ୱାମୀ ଯିଏ ଆଉ ଜଣେ ପ୍ରେମିକାକୁ ଆଣି ତାକୁ ବଦ୍ଧ କରି ముక్కలు ముక్కలుగా నరికి ଖଣ୍ଡ ଖଣ୍ଡ ରୂପେ ହାଣି కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి କେତୋଟି ଫ୍ରିଜ ରେ ରଖି తలని కాల్ని వెళ్ళి బయటకు ఆంచేశాడు. ଆଉ ମୁଣ୍ଡକୁ ଗୋଡକୁ ବାହାରେ ଫୋପାଡ଼ି ଦେଲା. ఇది మా వైజాగ్ లోనే జరిగింది. ଆଉ ସେଇ ବିଶାଖାପାଟଣାରେ ଘଟିଲା. అంటే ఆ తల్లి ఆ కొడుకు నేర్పించలేదు ఎలా ఉండాలని. ମାନେ ସେଇ ମା ସେ ପୁଅକୁ ଶିଖାଇ ନଥିଲା କି କେମିତି ବଞ୍ଚିବାର ଅଛି କହି. ఎందుకు తల్లి నేర్చుకుందా? ପ୍ରକୃତରେ ମା ଶିଖିଲା କି? నెక్స్ట్ చూడండి, ଦେଖନ୍ତୁ ఇలా చేస్తాడు అనుకోలేదు. ଏପରି କରିବ ବୋଲି ଭାବିଲେ నా ନାହିଁ. కొడుకును కూడా నరికి చంపేయండి అని తల్లి చెప్తుందండి. ମୋ ପୁଅକୁ ମଧ୍ୟ ହାଣିକି ମାରିଦିଅ କହି ମା କହୁଛି. ఆ తల్లి అలా చెప్పాల్సిన అవసరం ఏంటి? ସେଇ ମା ହିଁ ସେଭଳି କହିବାର ଆବଶ୍ୟକତା କଣ? తల్లి దేవుని మాటలు నేర్చుకుంటే పిల్లలకి చెప్పదా? ମା ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶିଖିଲେ ପିଲାମାନଙ୍କୁ ଜଣାଇବ ନାହିଁ କି? ఆయన తయారయ్యేవాడా? ସେଇ ପିଲା ସେଇଭଳି ପ୍ରସ୍ତୁତ ହୋଇଥାନ୍ତା କି? నెక్స్ట్ అండి, తల్లిని చంపి ఇంట్లోనే పూచిన కొడుకు. ଆଉ ମାଙ୍କୁ ମାରି ଘରେ ପୋତି ଦେଇଥିବା ପୁଅ. చూడండి, తల్లినే చంపి 9 నెలలు మోసిన తల్లినే చంపి ఆ కొడుకు ఇంట్లోనే పూచాడంటే ఎంత ధైర్యము. ଦେଖନ୍ତୁ 9 ମାସ ବହନ କରି ଜନ୍ମ ଦେଇଥିବା ମାଙ୍କୁ ହିଁ ମାରି ଘରେ ହିଁ ପୋତି ଦେଲେ କହିଲେ କେଡେ ସାହସ, ఎంత ధైర్యంతో ఉన్నాడో ఆలోచించండి. କେଡେ ସାହସରେ ଅଛନ୍ତି ଚିନ୍ତା କରନ୍ତୁ. చంపడమే కాకుండా పూచాడంటే అసలు అతనికి ఎంత హ్యాండ్స్ ఆఫ్ అసలు కొట్టాలి కదా. అసలు మనకి శవాన్ని చూస్తే భయపడిపోతాం, రక్తం చూస్తే భయపడ, కానీ ఆయన చంపి పూచేశాడు లోపల. ଦେଖନ୍ତୁ ମାରିକି ପୋତି ଦେଲେ ଘର ଭିତରେ, ମାନେ ତାଙ୍କୁ କେଡେ ସାହସ. ଆମକୁ ରକ୍ତ ଦେଖିଲେ ଆମେ ଭୟଭୀତ ହୋଇଥାଉ. ఏ 9 మాసాలు మోసింది కదా. କାହିଁକି 9 ମାସ ବହନ କରିଥିଲା. మీరు ఎందుకు తెలిసి సంతోషంగా ఉంటారు? మనము ଆମେ କାହିଁକି ଆନନ୍ଦରେ ରହିଥାଉ ଜାଣିଛ? మనం ఆ పరిస్థితిలో లేం కదా. ଆମେ ସେଇ ପରିସ୍ଥିତିରେ ନାହୁଁ ବୋଲି. రేపు పొద్దున మన పరిస్థితులు కూడా అలాగే వస్తే, ଆଉ ଆସନ୍ତା କାଲି ଆମମାନଙ୍କ ପରିସ୍ଥିତି ସେଇଭଳି ଆସିଲେ, పిల్లల్ని తల్లిదండ్రులు నమ్మరండి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నమ్మే స్థితిలో లేరు. ପିଲାମାନେ ପିତାମାତାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ପରିସ୍ଥିତି ନାହିଁ. ପିତାମାତାଙ୍କୁ ପିଲାମାନେ ବିଶ୍ୱାସ କରିବା ପରିସ୍ଥିତି ନାହିଁ. చూడండి, అతనికి అంత చిన్న వయసు ఉంటుంది, ఆయన మరి అంత పెద్ద వయసులా కనబడుతున్నాడు. చిన్న పిల్లోడనే కనబడుతున్నాడు కదా. ଦେଖନ୍ତୁ ସେ କେଡେ ଛୋଟ ବୟସରେ ଦେଖାଯାଆନ୍ତି. చంపేసి పూచాడంటే ఇంట్లో. ମାଙ୍କୁ ମାରି ଘରେ ପୋତି ଦେଲା. ପୁଣି ଦେଖନ୍ତୁ ఈవిడ చూడండి, ଇଏ ଦେଖନ୍ତୁ ప్రియుడితో కలిసి కన్న తల్లిని కడతెచ్చిన కూతురు. ଆଉ ପ୍ରେମିକ ସହିତ ମିଶି ନିଜ ମାଙ୍କୁ ହିଁ ହତ୍ୟା କରିଥିବା ଝିଅ. చూడు, కూతురు కూడా చివరికి తల్లిని చంపేసే స్థితికి వచ్చేసారు. ଦେଖନ୍ତୁ ଝିଅ ମାନେ ମଧ୍ୟ ମାଙ୍କୁ ମାରିବା ପରିସ୍ଥିତିకి ଆସିଗଲେଣି. దేవుని మాటలు లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు ఎలా తయారవుతారో అర్థమవుతుందా? ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ନଥିଲେ ଜୀବନରେ ପିତାମାତା ପିଲାମାନେ କେମିତି ପ୍ରସ୍ତୁତ ହଉଛନ୍ତି ଦେଖିଲ କି? చూడండి, 4 ఎకరాల కోసం నాన్ననే చంపిన కొడుకులు. ଆଉ 4 ଏକର ପାଇଁ ପିତାଙ୍କୁ ହିଁ ହତ୍ୟା କରିଥିବା ପୁଅ ମାନେ. నిజంగా భూమి మీద దేవుడు ఏమైనా సంకూచుకోమని చెప్పాడా? ସତରେ ପୃଥିବୀ ଉପରେ କୌଣସି ସଞ୍ଚୟ କର ବୋଲି ଈଶ୍ୱର କହିଲେ କି? సంకూచుకోమన్నాడు, వద్దని అన్నాడా? ସଞ୍ଚୟ କର ପୃଥିବୀ ଉପରେ କହିଲେ ନା ମନା କଲେ? భూమి మీద మీకోసం ధనమును, భూమిని, ఆస్తిని, అంతస్తుల్ని, చరస్థిర ఆస్తుల్ని ఉంచుకోమని దేవుడు చెప్పాడా? ପୃଥିବୀ ଉପରେ ଧନ ସମ୍ପତ୍ତି ଟଙ୍କା ସଞ୍ଚୟ କର ରଖ କହିଲେ କି? ఆ విషయం మనకి తెలుసా? అతనికి తెలుసా? ଆଉ ସେଇ ବିଷୟ ଆମେ ଜାଣିଛୁ, ତାହାଙ୍କୁ ଜଣା କି? మనకి ఎలా తెలుసు? ଆମେ କେମିତି ଜାଣିଛୁ? బైబిల్లో ఉంది, దేవుడు మనకి చెప్పాడు కాబట్టి మన మాటలు నేర్చుకున్నాం కాబట్టి మనకి తెలుసు. మరి ఆవిడికి తెలుసా? ఆ బైబిల్లో ଅଛି, ଆମେ ଶିଖିଲୁ ସେଥିପାଇଁ ଆମେ ଜାଣିଛୁ. ଆଉ ତାହାକୁ ଜଣା କି? ఆడికి తెలుసా? ତାହାକୁ ଜଣା କି? తెలీదు. ଜଣା ନାହିଁ, చంపేశాడు. ମାରିଦେଲେ. చూడండి, ఆస్తి కోసం చెల్లినే దారుణంగా చంపిన అన్నదమ్ములు. ଆଉ ସମ୍ପତ୍ତି ପାଇଁ ନିଜ ଭଉଣୀକୁ ଭୟଙ୍କର ରୂପେ ମାରିଥିବା ବଡ ଭାଇ ସାନ ଭାଇ. ఇవన్నీ ఎప్పుడో సంవత్సరం క్రితం చదివిన, అంతకుముందు చదివిన కాదు, మొన్న జరిగినవి అన్ని డౌన్లోడ్ చేసి ఉంచాను నేను. ଆଉ ଏ ସମସ୍ତ ଘଟଣା ବର୍ଷ ପରେ 2 ବର୍ଷ ପରେ ନାହିଁ, ଏବେ କିଛି ଦିନ ତଳେ ଘଟିବାର ସବୁ ମୁଁ ରଖିଛି. తల్లిదండ్రులకి పిల్లలు నేర్పించకపోతే ఏదో రోజు మన గతి కూడా అక్కడికి వెళ్తది కాబట్టి. ଆଉ ପିତାମାତା ରୂପେ ପିଲାମାନଙ୍କୁ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ନ ଶିଖାଇଲେ ଆମମାନଙ୍କ ପରିସ୍ଥିତି ସେଇଭଳି ହେବ. నెక్స్ట్ చెప్పండి, ప్రేమికుడే హంతకుడు అంట. ଆଉ ପ୍ରେମିକ ହିଁ ହତ୍ୟାକାରୀ. ପୁଣି అంటే ఒక మనిషిని నమ్మలేమ భూమి మీద. ମାନେ ପୃଥିବୀ ଉପରେ ଜଣେ ମନୁଷ୍ୟକୁ ବିଶ୍ୱାସ କରିପାରିବା ନାହିଁ କି? నమ్మించి ప్రేమించినోడే చంపేశాడు. ଆଉ ବିଶ୍ୱାସ କରାଇ ପ୍ରେମ କରିବା ଲୋକ ହିଁ ବଦ୍ଧ କଲେ. అతనికి కూడా చెల్లి ఉంటది కదా. ତାହାଙ୍କର ବି ଗୋଟେ ଭଉଣୀ ଥିବ. దేవుడు ఇవన్నీ చూసి ఎంత బాధపడుతున్నాడు అంటండి. ଈଶ୍ୱର ଏ ସମସ୍ତ କାର୍ଯ୍ୟ ଦେଖି କେତେ ଭୟ କେତେ ଦୁଃଖ କରୁଛନ୍ତି କହିଲେ. ఆ బాధ ఎలా అయినా నేను తీర్చుకోవాలని తల్లిదండ్రులకు నేర్చుకోమని చెప్పాడు దేవుడు. ଆଉ ସେଇ ଦୁଃଖ ଯେମିତି ହେଲେ ମୋ ଠାରୁ ଦୂର ହେବାର ଅଛି କହି ପିତାମାତାଙ୍କୁ ବାକ୍ୟ
ବାକ୍ୟ ଶିଖିବାକୁ କହିଲେ ଈଶ୍ୱର। ఇది చూడండి, ଦେଖନ୍ତୁ మద్యం మత్తులో స్నేహితుని చంపాడు. ଆଉ ମଦ୍ୟ ନିଶାରେ ନିଜ ସାଙ୍ଗକୁ ହିଁ ମାରିଲେ। దేవుడు మద్యపానం చేయమన్నాడా వద్దన్నాడా? ଈଶ୍ୱର ମଦ୍ୟପାନ ସେବନ କର କହିଲେ ନା ମନା କଲେ? మద్యపానం వద్దు అన్నాడు. ఎందుకంటే ମଦ୍ୟପାନ କର ନାହିଁ କହିଲେ, କାହିଁକି କହିଲେ? అది నీ సర్వ శరీరాన్ని పాడు చేస్తుంది అన్నాడు. ତାହା ତୁମ ସମସ୍ତ ଶରୀରକୁ ନଷ୍ଟ କରୁଛି କହିଲେ। మరి ఆ విషయం బైబిల్లో ఉందా లేదా? ଆଉ ସେଇ ବିଷୟ ବାଇବେଲରେ ଅଛି କି ନାହିଁ? కానీ వాళ్ళకి తెలుసా? କିନ୍ତୁ ସେମାନେ ଜାଣନ୍ତି କି? తెలీదు. ଜାଣିନାହାନ୍ତି। నెక్స్ట్ చెప్పండి, పెళ్లి చేసుకోలేదని గొంతు కోసాడు. ଆଉ ବିବାହ କରିନାହିଁ କହି ତାକୁ ବେକ ଗଳା ଚିପିଦେଲେ, ଗଳା କାଟିଦେଲେ। నెక్స్ట్ గర్భిణిని కత్తితో పొడిచి చంపిన భర్త. ఇది కూడా మొన్న జరిగిందే. ଆଉ ଗର୍ଭବତୀ ସ୍ତ୍ରୀଙ୍କୁ ଉଦରରେ ଖଣ୍ଡା ଭୁଷି ମାରିଥିବା ସ୍ୱାମୀ, କିଛି ଦିନ ତଳେ ଘଟିଥିଲା। ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించలేదా? ଆଉ ପିତାମାତା ପିଲାବେଳ ଠାରୁ ସେମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେଇନାହାନ୍ତି କି? నేర్పించలేదు, ଶିକ୍ଷା ଦେଇନାହାନ୍ତି। ఇంకా కన్న బిడ్డని చిదిమేసింది తల్లి. ଆଉ ଦେଖନ୍ତୁ ନିଜ ଶିଶୁଙ୍କୁ ହିଁ ମାରିଦେଲେ ମା। నెక్స్ట్ బాలుడిని చంపిన బావమరిది. ଆଉ ଦେଖନ୍ତୁ ନିଜ ଶଳାଙ୍କୁ ମାରିଥିବା ଜଣେ ଭିଣେଇ। నెక్స్ట్ 1000 కోసం దారుణ హత్య. ଦେଖନ୍ତୁ ପଇସା ପାଇଁ ଭୟଙ୍କର ହତ୍ୟା, 1000 రూపాయల కోసం 1000 ଟଙ୍କା ପାଇଁ। దేవుడు ఏమన్నాడు? భూమి మీద ధనాన్ని ଈଶ୍ୱର କଣ କହିଲେ? పృథ్వୀ ଉପରେ ଧନ బీరువాలు సంపూచుకోమని చెప్పాడు కదా. ଆଉ ବୀରରେ ସଞ୍ଚୟ କର କହିଲେ କି? భూమి మీద కూర్చుకుంటే ପୃథ୍వୀ ଉପରେ ସଞ୍ଚୟ କଲେ చిమ్మెటై తుప్పు పట్టేస్తే అన్నాడు. ଏଠାରେ କୀଟ କଳଙ୍କ ଲାଗିଯିବ କହିଲେ। ఆ 1000 రూపాయలు ఆ మనిషి ప్రాణాన్ని బ్రతికించగలమా? ସେ 1000 ଟଙ୍କା ସେ ମଣିଷ ପ୍ରାଣକୁ ରକ୍ଷା କରିପାରିବେ କି? ఇప్పటి వరకు మీకు చూపించిన వారందరి ఆత్మలు నరకానికి వెళ్తాయి, నిత్య జీవానికి వెళ్తాయా? ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଦେଖାଇଥିବା ସମସ୍ତଙ୍କର ଆତ୍ମା ଅନନ୍ତ ଜୀବନକୁ ଜୀବନ ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ଖସିଯିବ। నిత్య జీవానికి వెళ్ళిపోతాయి కదా, ଅନନ୍ତ ଜୀବନକୁ ଚାଲିଯିବ ନୁହେଁ କି? నిత్య నరకానికి పోతాయి. ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ଖସିଯିବ। మరి వాళ్ళ తల్లిదండ్రుల ఆత్మలు ଆଉ ସେମାନଙ୍କ ପିତାମାତାଙ୍କର ଆତ୍ମା నిత్య నరకానికే పోతాయి, ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ଚାଲିଯିବ। మరి వారి తర్వాత వచ్చిన వాళ్ళ పిల్లలు ଆଉ ତାଙ୍କ ଉତ୍ତର ଆସିଥିବା ପିଲାମାନେ నిత్య నరకానికే వెళ్తారు, ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ଚାଲିଯିବେ। ఇంకా నెక్స్ట్ తీయండి, విద్యార్థినిపై అత్యాచారం తర్వాత హత్య చేసిన టీచర్. ଆଉ ଦେଖନ୍ତୁ ଛାତ୍ର ଉପରେ ହତ୍ୟା, ତାପରେ ହତ୍ୟା କରିଥିବା ଶିକ୍ଷକ। నెక్స్ట్ చూడండి, హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని యూట్యూబ్ లో చూసి అతను చంపిన అంటే యూట్యూబ్ లో ముసలామని ఎలా చంపాలని యూట్యూబ్ లో చూసి చంపేసిందంట వాళ్ళ అత్తను. ଦେଖନ୍ତୁ ୟୁଟ୍ୟୁବ ରେ ବୃଦ୍ଧ ସ୍ତ୍ରୀଙ୍କୁ ବୃଦ୍ଧ ଶାଶୁଙ୍କୁ କିପରି ମାରିବାର ଅଛି ଦେଖିକି ମାରିଦେଲେ ନିଜ ଶାଶୁଙ୍କୁ। ఏమో భవిష్యత్తులో మీ కోడలు కూడా అలాగే తయారవుతారేమో విషయంలో. କେଜାଣି ଭବିଷ୍ୟତରେ ଆପଣଙ୍କର ବୋହୂ ମାନେ ସେଇଭଳି ଆପଣଙ୍କ ବିଷୟରେ ପ୍ରସ୍ତୁତ ହେବେ ବୋଧେ। అప్పుడు మరి మీరు వాక్యం నేర్చుకోవాలి, మీ పిల్లలకి వాక్యం నేర్పించాలి. ସେତେବେଳେ ଆପଣ ବାକ୍ୟ ଶିଖି ଆପଣ ପିଲାମାନଙ୍କୁ ବାକ୍ୟ ଶିଖାଇବାର ଅଛି। ఎవరైనా చెప్పగలరా మా ఊళ్ళు అసలు అలా ఉంటారు, భవిష్యత్తులో మేము ఎంత కరెక్ట్ గా ఉంటాము, మాకు ఇలాంటివి ఏవి సంబంధించిన చేయట్లేదు చెప్పగలరా? କେହି ହେଲେ ସମସ୍ତେ କହିପାରିବ କି ଆମର ପିଲାମାନେ ଏଭଳି ରହିବେ ନାହିଁ, ଆମେ ସମସ୍ତେ ସିଦ୍ଧ ସଠିକ ରୂପେ ରହିବୁ କହି? చెప్పలేరండి. କେହି କହିପାରିବେ ନାହିଁ। శ్రీమన్ దేవుని వాళ్ళరా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନଗଣ, దేవుని వాక్యం లేకపోతే ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ନଥିଲେ సమాజం అలా ఉంటది. ସମାଜ ଏଭଳି ଥିବ। మరి పిల్లలు సంక్రమించుకోవాల్సిన బాధ్యత ఎవరికి? ଆଉ ପିଲାମାନଙ୍କୁ ସଜାଡ଼ିବା ଦାୟିତ୍ୱ కాହାର? ఎవరికి ఉంది? କାହାର ଅଛି? ఇప్పుడు చిన్న చిన్న మాటలు చెప్పేస్తున్నారు, హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు. ఈ మాటలు మనం అందరూ చదివేశాం. రేపు పొద్దున్న మీ పిల్లలు పెద్ద అయ్యి అమ్మ బైబిల్ ఈ సందర్భం ఇక్కడ ఉంది కదా, అది ఎందుకు అక్కడ రాశాడు అని అడిగితే ଏବେ ଛୋଟ ଛୋଟ ବାକ୍ୟ ଯାକ ଆମ ପିଲାମାନେ କହି ଦଉଛନ୍ତି, ପଢି ଦଉଛନ୍ତି, ନରହତ୍ୟା କର ନାହିଁ, ଚୋରି କର ନାହିଁ, ମିଥ୍ୟା କର ନାହିଁ। ଆସନ୍ତା ଦିନରେ ଆମ ପିଲାମାନେ ବଡ ହୋଇ এই ବାକ୍ୟ କାହିଁକି ଏଠାରେ ଅଛି ବୋଲି ଆମମାନଙ୍କୁ ପ୍ରଶ୍ନ କଲେ అప్పుడు ఏం చెప్తారు? ସେତେବେଳେ ଆମ ପିଲାମାନଙ୍କୁ ଆମେ କଣ ଉତ୍ତର ଦେବା? అమ్మ ఈరోజు స్వస్థతలు జరుగుతున్నాయి కదా అమ్మ, అవి మనం చేస్తే ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ଆମ ପିଲାମାନେ ପଚାରିବେ ଆଜି ସୁସ୍ଥତା ଘଟୁଛି ଜଗତରେ, ସୁସ୍ଥତା କରିବା କହି ପିଲାମାନେ ପଚାରିଲେ ଆମେ କଣ ଉତ୍ତର ଦେବା? ఈరోజు విశ్రాంతి దినంనే పాటిస్తున్నారు కదా, మళ్ళీ పాటించొచ్చు అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ଆଜି ବିଶ୍ରାମ ଦିନ ପାଳନ କରୁଛନ୍ତି, ଆମେ ପାଳନ କରିବା କି ମା ବୋଲି ପ୍ରଶ୍ନ କଲେ ଆମେ କଣ ଉତ୍ତର ଦେବା? అసలు ఈ భూమి ఎలా పుట్టిందమ్మా, దేవుడు ఏదైనా రాశాడంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ଏ ପୃଥିବୀ କିପରି ସୃଷ୍ଟି ହେଲା ମା କୁହ ବୋଲି ପଚାରିଲେ ଆମେ ପିଲାଙ୍କୁ କଣ କହିବା? ఈ మంత్రాలు క్షుద్ర శక్తులు ఉన్నాయా అమ్మ అని అడిగితే ఏం సమాధానం చెప్తామంటే? ଆଉ ଏ ଗୁଣିଆ ଯାଦୁ ବିଦ୍ୟା ଅଛି ବୋଲି ପ୍ରଶ୍ନ କଲେ ଆମେ କଣ ଉତ୍ତର ଦେବା ପିଲାଙ୍କୁ? మరణించిన వారి ప్రాతాత్మలు భూమి మీదకి వస్తారమ్మా, దెయ్యాలు ఉన్నాయమ్మా అని అడిగితే మీ పిల్లలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ମୃତ୍ୟୁ ପରେ ଭୂତ ହୋଇ ଆସିବେ କି ପ୍ରେତାତ୍ମା ହୋଇ ଆସିବେ କି କହି ପ୍ରଶ୍ନ କଲେ ପିଲାମାନେ ଆମେ କଣ ଉତ୍ତର ଦେବା? అప్పుడు ఒక మత ఛాందస్వాది వస్తాడు మన దగ్గరికి, ସେତେବେଳେ ଜଣେ ଧର୍ମ ବିରୋଧୀ ଆସିବ ଆମ ପାଖକୁ, బజరంగ దళ వస్తాడు, ବଜରଙ୍ଗ ଦଳ ଆସିବ, వచ్చి బైబిల్ ఇది ఉంది కదా అని అడుగుతాడు.
ଆସି ବାଇବେଲରେ ଅଛି ବୋଲି ପ୍ରଶ୍ନ କରିବ మనం చెప్పలేము. ଆମେ କହିପାରିବା ନାହିଁ అప్పుడు మన ముందే బైబిల్ని పడేసి చింపేసి దాన్ని తొక్కేసి మళ్ళీ కూడా కొట్టేసి పోతాడు. ସେ ଆମ ସମ୍ମୁଖରେ ବାଇବେଲକୁ ଛିରିଦେବ ଜାଳିଦେବ ଆମକୁ ବାଡେଇକି ସେ ଚାଲିଯିବ అప్పుడు మనం ఏం చేస్తాము? ସେତେବେଳେ ଆମେ କଣ କରିବା హ్యాపీగా చేసాడు కదా మేము వెళ్ళిపోతామని భజనంలో కలిసిపోతాం. మనం కూడా ଆନନ୍ଦରେ ସେ କରିଲା କହି ଆମେ ତା ସହିତ ଚାଲିଯିବା କି నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం కనిపిస్తుందా? ମୁଁ କହିଥିବା ବିଷୟରେ କୌଣସି ମିଥ୍ୟା ଦେଖାଯାଉଛି କି మరి మనం ఏం చేయాలి? ଆଉ ଆମେ କଣ କରିବା తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? ପିତାମାତା ରୂପେ ଆପଣ କଣ କରିବେ నేర్చుకోవాలండి. ଶିଖିବାର ଅଛି ଆପଣ చూడండి 80 ఏళ్ల వృద్ధుడు ఆయన. ଦେଖନ୍ତୁ 80 ବର୍ଷର ବୃଦ୍ଧ నేర్చుకున్నానికి ఉపయోగం లేదు, ଶିଖିଲେ ବି କିଛି ଲାଭ ନାହିଁ కానీ మాస్టర్ థియాలజీ వరకు పాఠాలు నేర్చుకుంటున్నాడు. କିନ୍ତୁ ମାଷ୍ଟର ଥିଓଲୋଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଶିକ୍ଷା ଗୁଡିକ ଶିଖୁଛନ୍ତି ఆ వయసులో నేర్చుకోవాల్సిన అవసరం దానికేంటి? ସେଇ ବୟସରେ ଶିଖିବାର ଆବଶ୍ୟକତା ତାଙ୍କୁ କଣ ରହିଛି ఒక్కొక్క పాఠం ఈ సమాజం గుండెల్లో ఒక్కొక్కటి గుణపాంలా గుచ్చుకుంటది కాబట్టి ଗୋଟିଏ ଗୋଟିଏ ବିଷୟ ଏ ସମାଜର ହୃଦୟରେ ଶାବଳ ରୂପେ ବିଦୀର୍ଣ୍ଣ ହେବ କହି అందుకే నేర్పించాలి అనుకున్నాడండి. ସେଥିପାଇଁ ଶିକ୍ଷା ଦେବି କହିଲେ నేను నేర్చుకొని ఇంకొకటి నేర్పించాలి అనుకుని నా వృద్ధుడు అనుకున్నాడు. ମୁଁ ଶିଖି ଅନ୍ୟମାନଙ୍କୁ ଶିଖେଇବି କହି ସେ ବୃଦ୍ଧ ବ୍ୟକ୍ତି ଭାବିଲେ మరి తల్లిదండ్రులుగా మీకు దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటండి? ଆଉ ପିତାମାତା ରୂପେ ଈଶ୍ୱର ଆପଣମାନଙ୍କୁ ଦେଇଥିବା ଦାୟିତ୍ୱ କଣ ఎఫెసీ పత్రిక ଏଫେସୀୟ ମଣ୍ଡଳୀର 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 4వ వచనం 4 ପଦ ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక ଶେଷ କରିବା ଏଫେସୀୟ ମଣ୍ଡଳୀର 6వ అధ్యాయం 6 ଅଧ୍ୟାୟ 4వ వచనం 4 ପଦ తల్లిదండ్రులారా ପିତାମାତା మీ పిల్లలకు కోపం రాపక ଆପଣ ପିଲାମାନଙ୍କୁ ବିରକ୍ତ କର ప్రభు ନାହିଁ యొక్క శిక్షలోను ମାତ୍ର ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ଶିକ୍ଷା బోధలోను ଓ ଚେତନା ଦ୍ୱାରା వారిని పెంచుడి. ପ୍ରତିପାଳନ କର ఎందులో పెంచమన్నాడు? କେଉଁ ବିଷୟରେ ପ୍ରତିପାଳନ କରିବା బోధలో పెంచమన్నాడు. ପ୍ରଭୁଙ୍କ ଶିକ୍ଷାରେ ପ୍ରତିପାଳନ କରିବା ముందు మనం నేర్చుకుంటే కదా వారికి పెంచగలము. ପ୍ରଥମେ ଆମେ ନିଜେ ଶିଖିଲେ ସେମାନଙ୍କୁ ଶିଖେଇ ପାରିବା చెప్పండి, କୁହନ୍ତୁ మనం నేర్చుకుంటే చెప్పగలమా? మనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చెప్పగలమా? ଆମେ ଶିଖିଲେ ପିଲାମାନଙ୍କୁ ଶିଖେଇ ପାରିବା ନା ଏପରି କହି କହି ଶୁଣି ଶୁଣି ଗଲେ ଶିଖେଇ ପାରିବା మనం నేర్చుకుంటేనే పిల్లలకి చెప్పగలము. ଆମେ ଶିଖିଲେ ହିଁ ପିଲାମାନଙ୍କୁ ଶିଖେଇ ପାରିବା ఎందుకంటే భవిష్యత్తులో పరిస్థితులు ఏం బాగోవండి. କାରଣ ଭବିଷ୍ୟତରେ ପରିସ୍ଥିତି କିଛି ଭଲ ରହିବ ନାହିଁ అప్పుడు కనీసం మనకి చెప్పే వాళ్ళు కూడా ఉండరు. ఇంకా ସେତେବେଳେ ଆମକୁ ବାକ୍ୟ କହିବା ଲୋକ ବି କେହି ନଥିବ అప్పుడు మనం ఇంకా వాళ్ళు ఎన్ని చెప్పినా దానికే తలోపాలి. ସେତେବେଳେ କିଏ ଆସି ଯାହା କହିଲେ ବି ଆମେ ମସ୍ତକ ହଲେଇବାର ଅଛି మరి మీ పిల్లల భవిష్యత్తు పాడైపోతే సంతోషపడతారా మీరు? ଆଉ ଆପଣଙ୍କ ପିଲାମାନଙ୍କର ଭବିଷ୍ୟତ ଅନ୍ଧକାର ହେଲେ ଆପଣ ଆନନ୍ଦିତ ହେବେ କି చెప్పాం కదా రేపు అసలు ఏం జరుగుతుందని భయంతో బ్రతుకుతారు మనుషులందరూ. କାରଣ କହିଲେ କାଲିକି କଣ ଘଟିବ କହି ଭୟଭୀତ ହୋଇ ବଞ୍ଚୁଛନ୍ତି ମଣିଷମାନେ కనుక మనం అంత జాగ్రత్తతో బ్రతకాలి ఈ భూమి మీద. ଏଣୁ କେଡ଼େ ସାବଧାନରେ ବଞ୍ଚିବାର ଅଛି ଏ ପୃଥିବୀ ଉପରେ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ସମୟକୁ ସଦ୍ ବ୍ୟବହାର କରନ୍ତୁ స్త్రీ పురుషులు నేర్చుకోవడం లేదని దేవుడు ఎవరికి నేర్పించని అనుకున్నాడు తెలుసా? ସ୍ତ୍ରୀ ପୁରୁଷମାନେ ଶିଖୁନାହାନ୍ତି ବୋଲି ଈଶ୍ୱର କେଉଁମାନଙ୍କୁ ଶିଖାଇବେ ଭାବିଲେ ଜାଣିଛ మనం ఒప్పుకోం కదా. ଆମମାନେ ସେମାନଙ୍କୁ ଅଗ୍ରାହ୍ୟ କରିଥାଉ మనము సమాజంలో ట్రాన్స్జెండర్స్ అని వాళ్ళు చాలా తక్కువగా చూస్తాము. ଆମେ ସମାଜରେ ନପୁଂସକ କହି ଆମେ ସେମାନଙ୍କୁ ନ୍ୟୁନ ରୂପେ ଦେଖିଥାଉ కనుక నపుంసకుడు ఏమన్నాడో తెలుసా? କିନ୍ତୁ ଜଣେ ନପୁଂସକ କଣ କହିଲେ ଜାଣିଛ అపోస్తల కార్యంలో ପ୍ରେରିତ ମାନଙ୍କ କାର୍ଯ୍ୟର ବିବରଣ 8 ଅଧ୍ୟାୟ 30-31 వచనంలండి. 30 ପଦ 31 ପଦ అపోస్తల కార్యంలో ପ୍ରେରିତ ମାନଙ୍କ କାର୍ଯ୍ୟର ବିବରଣ 8వ అధ్యాయం 8 ଅଧ୍ୟାୟ 30-31 వచనంలండి. 30 ପଦ 31 పଦ ఫిలిప్పు దగ్గర పరిగెత్తుకొని ସେଥିରେ ଫିଲିପ ଦୌଡ଼ି ଯାଇ అతడు ప్రవక్తని యెషయా గ్రంథం చదువుతుండగా విని ସେ ଜିସାୟ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ପାଠ ଶୁଣି చూడండి ఒక నపుంసకుడు ଦେଖନ୍ତୁ ଜଣେ ନପୁଂସକ యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ଜିସାୟ పుస్తକ ପଢିଲା ବେଳେ అంటే ఫిలిప్ వెళ్తాడు అని చెప్పడానికి. ଫିଲିପ ଯିବେ ତାଙ୍କ ନିକଟକୁ କହିବା ପାଇଁ అప్పుడు ఫిలిప్ అడుగుతాడు, ସେତେବେଳେ ଫିଲିପ ପଚାରିବେ నీవు చదివినది నీవు గ్రహించున్నావా అని అడుగుతాడండి. ତୁମେ ଯାହା ପାଠ କରୁଅଛ ତା କଣ ବୁଝୁଅଛ అప్పుడు నపుంసకుడు ఏమంటాడు తెలుసా? ସେତେବେଳେ ନପୁଂସକ କଣ କହିବେ ଜାଣିଛ ఎవడైనా నాకు ద్రోవ చూపుకుంటే ସେ କହିଲେ କେହି ମୋତେ ନ ବୁଝାଇ ଦେଲେ ఎలాగ గ్రహింపగలనని ମୁଁ କିପରି ବୁଝିପାରିବି చెప్పి କହି రథము ఎక్కమని ଆଉ రଥ ଛଡିବାକୁ తనతో కూర్చుండమని చెప్పి ଆପଣ ନିକଟରେ ବସିବାକୁ ఫిలిప్పుని వేడుకొను. ଫିଲିପଙ୍କୁ ବିନତି କଲେ చూడండి, ଦେଖନ୍ତୁ ఒక నపుంసకుడు ଜଣେ ନପୁଂସକ సమాజం చేత వెలివేయబడిన వ్యక్తి ସମାଜ ଦ୍ୱାରା ଅଗ୍ରାହ୍ୟ ହୋଇଥିବା ମନୁଷ୍ୟ నేను నేర్చుకుంటానని చెప్పి ମୁଁ ଶିଖିବି କହି రథం ఎక్కి బయలుదేరాడంట. ରଥ ବସି ବାହାରିଲେ ఆయనతో పాటు తీసుకెళ్లాడు. ତାହାଙ୍କ ସହିତ ଧରିକି ଗଲେ ఆయన ఏమన్నాడు తెలుసా? అక్కడ ସେ କଣ କହିଲେ ଜାଣିଛ ఎవరని చెప్పకపోతే నేను ఎలా నేర్చుకుంటాను అన్నారండి. କେହି ମୋତେ ନ କହିଲେ ମୁଁ କେମିତି ଶିଖିବି
మరి రోజు పాఠాలు నేర్పించడానికి మేము ఇద్దరం ఉన్నాము. మరి అవును. నేర్పిస్తామంటే మీరు ఎంతమంది పరీక్షలు రాస్తారు చెప్పండి? ଆଉ ଆଜି ଅନେକ ବିଷୟ ଅଛି ଶିଖାଇବା ପାଇଁ ଆମେ 2 ଜଣ ଅଛୁ ଶିଖିବା ପାଇଁ କେତେ ଜଣ ପ୍ରସ୍ତୁତ ଅଛ କୁହନ୍ତୁ? మనం కూడా ఈ లోక సువార్తలో వీళ్ళు నెపములు చెప్పసాగిరి అని అంటే మనం కూడా కారణాలే చెప్తాను మేము. ଆମେ ଲୁକ ଲିତ ସୁସମାଚାର ସେମାନେ ଯେପରି କାରଣ କହିଲେ ଆମେ ବି କାରଣ ହିଁ କହିବା ବୋଧେ। నెపములు చెప్పడానికి ఏమన్నాడు తెలుసా? କାରଣ କହିବାରୁ ସେମାନଙ୍କୁ କ'ଣ କହିଲେ మీరు ଜାଣିଛ? బయటికి పోండి అన్నాడు దేవుడు. ତୁମେ ବାହାରକୁ ଚାଲିଯାଅ। మనం కూడా ఈరోజు కారణాలు చెప్తాం కదా, మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది చేస్తాం, ఇది చేస్తాం, మాకు చాలా నెత్తి మీద ఇన్ని పనులు ఉన్నాయని చెప్తాం, అవునా కదా? ଆମେ ମଧ୍ୟ କାରଣ କହିଥାଉ ଆମକୁ ଏ କାର୍ଯ୍ୟ ଅଛି ସେ କାର୍ଯ୍ୟ ଅଛି ଆମ ମୁଣ୍ଡରେ ଭାରି ବୋଝ ଅଛି କହିଥାଉ ନା। దేవుడు వెళ్ళి బయట ఉండిపో అంటాడు మనం. ଈଶ୍ୱର କହିବେ ବାହାରେ ଛିଡ଼ା ହୁଅ। మీరు నేర్చుకొని మీ పిల్లలకి చెప్పాలండి. ତୁମମାନେ ଶିକ୍ଷା କରି ତୁମ ପିଲାମାନଙ୍କୁ ଜଣାଇବାର ଅଛି। యవనస్తులు కూడా నేర్చుకొని ఇంకొకరు మనం బోధించాలి. ଯୌବନ ଗଣ ଶିକ୍ଷା କରି ଅନ୍ୟମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବାର ଅଛି। నాకు రాగానే అన్నారు ఇక్కడ సత్యవాక్యం ఏం తెలియదు తమ్ముడు, అసలు వీళ్ళకి వాక్యం కూడా తెలియదు, ఏదో చెప్పుకొని వెళ్ళిపోతానని కొన్ని మాటలు వినిపించాయి. ଆଉ ଅନେକ ବିଷୟ ମୁଁ ଶୁଣିଲି ଆସିବାରୁ କେତେକ ବାକ୍ୟ ମାନେ କେବଳ ଶୁଣି ଶୁଣି ଯାଆନ୍ତି ବୋଲି। పోనీ నేను అప్పుడు మీరు ఎవరైనా నేర్చుకున్నారన్న ఈ పాఠాలు అంటే వాళ్ళే చెప్పిన సమాధానం ఏంటి, మేము అంత ఎక్కువ నేర్చుకోలేదు తమ్ముడు అని. ଆଉ ତମମାନଙ୍କ ମଧ୍ୟରେ କେହି ହେଲେ ବାକ୍ୟ ଶିଖିଲ କି କହିଲେ ସମସ୍ତେ କହିଲେ ଆମେ ଅଧିକ ରୂପେ ଶିଖିନାଉ କହିଲେ। మీరు నేర్చుకుంటే వాళ్ళకి చెప్పలేరా? କାହିଁକି ଆପଣ ଶିଖିଲେ ସେମାନଙ୍କୁ କହିପାରିବେ ନାହିଁ କି? ఎవరో దూరం నుండి వచ్చి మనకి చెప్పాలి। କିଏ ନା ଦୂରରୁ ଏଠାକୁ ଆସି ଶିକ୍ଷା ଦେବାର ଅଛି। ఇప్పుడు ఎందుకు మీరు అంత ప్రయాసపడుతున్నారు వెళ్ళిపోయిన వారి కోసం? ଏବେ ଆପଣମାନେ କାହିଁକି ସେତେ କଷ୍ଟ କରୁଛନ୍ତି ଚାଲିଯିବା ଲୋକଙ୍କ ପାଇଁ? ఎందుకు బాధపడిపోతున్నారు? କାହିଁକି କାନ୍ଦୁଛନ୍ତି? మీరు నేర్చుకుంటే మీరే నిల్చొని చెప్పుకోవచ్చు కదా। ଆପଣ ଶିଖିଲେ ଆପଣ ଅନ୍ୟମାନଙ୍କୁ କହିପାରିବେ। ఇంకా ప్రియమైన దేవుని వాళ్ళారా, ଏଣୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ଗଣ, తల్లిదండ్రులకు ఒకసారి మీరు ఆలోచించండి, ପିତାମାତା ରୂପେ ଥରେ ଚିନ୍ତା କରନ୍ତୁ, యవనస్తులుగా ఆలోచించండి, ଯୌବନ ରୂପେ ଚିନ୍ତା କରନ୍ତୁ, మీరు కూడా ఆలోచించండి యవన స్త్రీలుగా, ଯୌବନ ସ୍ତ୍ରୀ ଯୌବନ ମାନେ ଚିନ୍ତା କରନ୍ତୁ। రేపు పొద్దున మీ పరిస్థితులు కూడా ఇప్పుడు చూపించిన న్యూస్ పేపర్ లో కట్టింగ్స్ లాగా మీరు ఇలా కనబడకూడదు। ଆଉ କାଲି ଆସନ୍ତା ଦିନରେ ନ୍ୟୁଜ ପେପର ଭଳି ଆପଣ ସେଇ ସ୍ଥାନରେ ଦେଖାଯିବାକୁ ହବ ନାହିଁ। సో మీకు ఒకవేళ ఓకే అంటే మేము శనివారం నుంచి ఇక్కడే పాఠాలు చెప్తాము। ଆଉ ଆପଣ ମାନେ ହଁ କହିଲେ ଆମମାନେ ଶନିବାର ଠାରୁ ବାକ୍ୟ କହିବୁ। మీకు ఉన్న ప్రతి డౌట్ కూడా మేము నేర్పించిన పాఠాలతో ప్రతి పాఠం కూడా క్లియర్ అయిపోద్ది, ప్రతి సందేహం కూడా క్లియర్ అయిపోద్ది। ଆପଣଙ୍କୁ ଥିବା ପ୍ରତ୍ୟେକଟି ସନ୍ଦେହ ମାନେ କୁହାଯାଉଥିବା ବିଷୟ ଦ୍ୱାରା ଆପଣଙ୍କର ଦୂର ହୋଇଯିବ। ఇక మీకు సందేహాలు అనేవి ఎక్కువ రావు ఇంకా। ଆଉ ଆପଣଙ୍କୁ ସନ୍ଦେହ ହିଁ ଆସିବ ନାହିଁ। బైబిల్లో మీకు ఏ పాఠం అయితే సందేహం ఉందో ఆ పాఠాలే అన్ని రాయించారు అందులో। ଆଉ ବାଇବେଲରେ ଆପଣଙ୍କୁ ଯେଉଁ ବିଷୟ ସନ୍ଦେହ ରୂପେ ଅଛି ସେଇ ସବୁ ଈଶ୍ୱର ଲେଖାଇ ରଖିଛନ୍ତି। మీరు అప్పుడు అధికారం గలవారు గారు ఇక్కడ బోధించగలరు। ସେତେବେଳେ ଆପଣ ମାନେ ଯେଉଁ ସ୍ଥାନରେ ବି ଅଧିକାର ଯୁକ୍ତ ଶିକ୍ଷା ଦେଇପାରିବେ। మీకు చెప్పాలని లేదు వాక్యము, ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରୁ କାହାକୁ ଇଚ୍ଛା ନାହିଁ କି ଅନ୍ୟମାନଙ୍କୁ ବାକ୍ୟ କହିବା କହି? మీకు కూడా మైక్ ఇస్తే మాకన్నా గొప్పగా చెప్పేవాళ్ళు మీలో ఉన్నారు। ଆପଣଙ୍କୁ ମାଇକ୍ ଦେଲେ ଆମଠାରୁ ଅଧିକ କହିବା ଲୋକ ଏଠାରେ ଅଛନ୍ତି। కానీ సిగ్గండి ఇదండి అదండి అని చెప్పుకొని ఆగిపోతాం మనం। କିନ୍ତୁ ଲାଜ କହି ଏହା କହି ତାହା କହି ଆମେ ରହିଯାଇଥାଉ, ଅଟକି ଯାଇଥାଉ। దేవుడు అన్ని సిద్ధపరిచాడండి। ଈଶ୍ୱର ସବୁ ପ୍ରସ୍ତୁତ କରିଛନ୍ତି। గూఢ వాక్యాలు అన్ని బైబిల్లో ఉన్నాయి, ଗୂଢ ବାକ୍ୟ ସମସ୍ତ ବାଇବେଲରେ అవి ଅଛି। పాఠాలుగా ముద్రించి ఉన్నాయి మా దగ్గర। ତାହା ବିଷୟ ରୂପେ ଆମ ନିକଟରେ ମୁଦ୍ରାଙ୍କିତ ହୋଇକି ଅଛି, ମୁଦ୍ରିତ ହୋଇକି। కావాలంటే ప్రతి పాఠం శనివారం రోజు చెప్పాలనుకుంటున్నాము। ଆପଣ ଇଚ୍ଛା କଲେ ପ୍ରସ୍ତୁତ ହେଲେ ପ୍ରତି ସପ୍ତାହ ଆପଣଙ୍କୁ କହିବୁ। మీరు కాస్త ఆసక్తితో పరీక్షలు రాస్తారంటే మిగిలినవన్నీ మేమేదో విధంగా అడ్జస్ట్ చేసుకుంటాము। ଆଉ ଆପଣ పରୀକ୍ଷା ଲେଖିବା ପାଇଁ ଇଚ୍ଛୁକ ହେଲେ ଆମମାନେ କହିବୁ। లేదు మేము ఎలా పోయినా పర్లేదు మా పిల్లలతో పాటు మేము కూడా నరకానికే పోతామంటే మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీరు వెళ్ళిపోవచ్చు। ନାଇଁ ଆମେ ଶିଖିବୁନୁ, ପିଲାମାନଙ୍କୁ ଶିଖେଇବୁନୁ, ନରକକୁ ଚାଲିଯିବୁ କହିଲେ ଆଉ କେହି କିଛି କହିପାରିବେ ନାହିଁ। వాక్యం త్వరగా ఒక రోజు వస్తే ఆ రోజు మీరు గుండెలు బాదుకొని వేసినా సరే ఎవ్వరూ రా చెప్పడానికి। କିନ୍ତୁ ଆପଣ ମନେ ରଖନ୍ତୁ ଆମେ ପଢିବା ବାକ୍ୟ ଅନୁସାରେ ବାକ୍ୟ ନ ମିଳିବା ଅଭାବ ଗୋଟେ ଦିନ ଆସିବ, ସେତେବେଳେ କାନ୍ଦିଲେ ବି କେହି ଆସିବେ ନାହିଁ କହିବା ପାଇଁ। అసలు ఈ ఒరిస్సా స్టేట్ చాలా భయంకరమైన స్టేట్ ఇది। ଆଉ ଓଡ଼ିଶା ରାଜ୍ୟ ଅତି ଭୟଙ୍କର ରାଜ୍ୟ। అంటే తప్పుగా అనుకోకండి, ఎక్కువ ఇక్కడ గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా। କାରଣ ଆମେ ଜାଣୁଛୁ ଅଧିକାଂଶ ଗଣ୍ଡଗୋଳ ବିବାଦ ଏଠାରେ ଘଟୁଅଛି। మీరు కూడా చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు వీళ్ళకి? ଆପଣ ହିଁ ନ କହିଲେ ଆଉ କିଏ କହିବ ବାକ୍ୟ? ఒకప్పుడు అంత పెద్ద సంఘం ఇంత తక్కువ మంది అయిపోయారు? ଏକ ସମୟରେ ଏତେ ବଡ଼ ମଣ୍ଡଳୀ କାହିଁକି ଅଳ୍ପ ହୋଇଗଲେ? మీరు ఒకసారి ఆలోచించుకోండి। ଆପଣମାନେ ଥରେ ଚିନ୍ତା କରନ୍ତୁ, ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి। ଏବେକୁ ଥରେ ଚିନ୍ତା କରନ୍ତୁ। 80 ఏళ్ళ వయసులో రాస్తున్నప్పుడు 20 ఏళ్ళు మనం రాయకూడదా? 80 ବର୍ଷ ବୟସ ବୃଦ୍ଧ ଲେଖିଲା ବେଳେ 20 ବର୍ଷ ବୟସରେ ଆମେ ଲେଖିବା ନାହିଁ କି? పాఠాలు చెప్తాము, చెప్పిన తర్వాత అప్పుడు మీరు అనండి ఓ ఇదా అన్నా అని మీరే అంటారు।
ଆଉ ବିଷୟ ଜଣାଇବୁ, ବିଷୟ ଶିଖିଲା ପରେ ସେତେବେଳେ କୁହନ୍ତୁ ଏହା କି ବିଷୟ ବୋଲି। ఇన్ని విషయాలు ఉన్నాయన్నా అని మీరే మీ నోటితో అంటారండి. ଏତେ ବିଷୟ ବାଇବେଲରେ ଅଛି କି ଆପଣ ହିଁ ଆପଣଙ୍କ ମୁଖରେ କହିବେ। ఓకేనా? ఈరోజు ఈ విషయమే కాస్త లేట్ అయిపోయింది, అయితే క్షమించండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన ଆଜି చేస్తాను. ଏହି ବିଷୟ ନିମନ୍ତେ ବିଳମ୍ବ ହୋଇଛି, କ୍ଷମା କରନ୍ତୁ। ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। మమ్మల్ని అద్భుతంగా ప్రేమించిన మా కన్న తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనములు తండ్రి. గడిచిన కాలం అంతా మీ ప్రేమ చేత, కృప చేత మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. నాన్న, మీ జ్ఞానం లేక లోకంలో ఉన్న వారందరూ తండ్రి వారి తల్లిదండ్రులు చంపేస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రుల పిల్లల పట్ల చంపుకొని చచ్చిపోతున్నారు తండ్రి. కానీ ఈ తరుణంలో మేమంతా ఇంకా క్షేమంగా ఉన్నామంటే మీరు మాకు నేర్పించిన చిన్న బోధన బట్టి, మా తల్లిదండ్రులు నేర్చుకున్న ఆ బోధన బట్టి మేము ఇంకా బ్రతుకుతున్నాం తండ్రి. నాయన, మేము కూడా అలా ఒక రోజు తండ్రి సమాజంలో నిలబడకుండా తండ్రి మీరు మా పట్ల చూపించిన దయకి, కృపకి మీకు వందనములు తండ్రి. భూమి మీద ఉన్న మేము తండ్రి నిజమే చివరి క్షణాల్లో ఉన్నాం, చివరి గడియల్లో ఉన్నాం. వీరినంత త్వరగా మీ జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానాన్ని అనేకులకు చెప్పి సత్యవాక్యం వైపు మేము నడిపించి మీకు ఇష్టడుగా ఈ భూమి మీద మేము బ్రతకట్టుకు సహాయం చేయండి తండ్రి. వచ్చిన మీ పిల్లలైన వారందరికీ మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించగలని కోరుకుంటూ తండ్రి, ఇంతవరకు ఓపికగా ఉన్న అందరికీ తండ్రి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను తండ్రి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీ చిత్తమైతే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని వేడుకుంటూ, మరి ఇంతవరకు నాతో పాటు మాట్లాడించిన సహోదరి మనకి తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని వేడుకుంటూ, ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నామండి. కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క